దసరా హ్యాస్ దట్ మోర్ వెరీ తమిళ్ వైబ్ అనమాట, తమిళ్ ఫ్లేవర్ అనమాట. ఇట్ ట్రైస్ టు బి అ తమిళ్ ఫిలిం. ఇట్ ఈస్ ఎ తెలుగు ఫిలిం బట్ ఇట్ ట్రైస్ టు బి అ తమిళ్ ఫిలిం అనమాట. వానబీ ఉంటుంది చాలా. సో యూ కెన్ కంపేర్ దసరా టు ద, అగైన్ ఇట్ మైట్ ఫీల్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్, బట్ అగైన్ రాయన్ని దసరాని ఒక లెవెల్లో పెట్టి మీరు కంపారిజన్ చేయొచ్చు. అండ్ కొన్ని చోట్ల దసరా ఎక్సెల్స్ ఆల్సో. ఐ డోంట్ డినై దట్ దసరా ఎక్సెల్స్ ఇన్ దసరా ఫస్ట్ వేర్ హాఫ్ ఇట్ చాలా ఈస్ బాగుంటుంది ఎక్సెలింగ్. భయ్యా. దసరా ఫస్ట్ హాఫ్ చాలా గ్రిప్పింగ్ సేమ్ ఉంటుంది. థింగ్ ఫర్ రాయన్ ఆల్సో, నో ఇట్ క్రంబుల్స్ వెన్ ఇట్ గోస్ టు సెకండ్ హాఫ్. అండ్ అక్కడ కూడా వానబీ ఉంటుంది, ఏదైతే రామ్ రావణ్ వాట్ ఎవర్ దట్ హీస్ గోయింగ్ ఫర్ ఇన్ దసరా ఆల్సో, హీ గోస్ ఫర్ దట్ just because he wants to go for that, not because the story is demanding or the characters are demanding. కరెక్ట్. ఆ random ఉంటాయి కొన్ని choices. కరెక్ట్. అందరికీ నమస్కారం. చాల్సిన పాడ్కాస్ట్కి స్వాగతం. ఈ వారం మాట్లాడబోయే సినిమా ధనుష్ నటించి డైరెక్ట్ చేసిన రాయన్ సినిమా గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకు ఈ సినిమా అంటే కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి వేర్ వీ కెన్ టాక్ అబౌట్. అండ్ ఆల్సో కొత్త సినిమా, ఏం మాట్లాడడానికి లేదు సినిమాలు. సో దట్ ఈస్ ఆల్సో అనదర్ రీజన్. సో నేను సినిమా మనం చూశాను ప్రసాద్లో. ఇట్ వాజ్ ఓకే, అంటే చూడొచ్చు సినిమా ఒకసారి, బట్ తర్వాత సినిమా గుర్తుండదు ఇంకా, లైక్ ఆ రీకాల్ వాల్యూ ఉండదు. బట్ చూసినంతసేపు బాగానే ఉంటుంది, అట్లీస్ట్ లైక్ ఇట్స్ ఎ గుడ్ వాచ్. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది, బట్ సెకండ్ హాఫ్లో ఏదైతే స్టోరీలో ఏదైతే కాన్ఫ్లిక్ట్ వచ్చి ఆ కాన్ఫ్లిక్ట్ నుంచి ఏదైతే ఎమోషన్ నువ్వు తీసుకొని స్టోరీ ముందుకెళ్ళాలో ఆ ఎమోషనల్ కనెక్ట్ నీకు దొరకదు అనమాట సినిమాలో. సో దట్ ఈస్ వేర్ ద ఫిలిం ల్యాక్స్ బేసికలీ. అది రైటింగ్ ప్రాబ్లమే అని అనిపిస్తుంది చాలాసార్లు, ఎందుకంటే నీకు స్టోరీ తెలుసు బట్ ఆ సీన్ పండదు. స్టోరీ ఇదే అని తెలుసు నీకు ముందు నుంచే, బట్ ఆ సీన్ పండదు, ఆ ఎమోషనల్ కనెక్ట్ రాదు. అండ్ ఏదైతే పెద్ద బిగ్ రివీల్స్ ఉంటాయో సినిమాలో అవి ఇక్కడ ఓ అన్నట్టు అనిపిస్తాయి అనమాట. దాని యా ఇది అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయడం కన్నా ఓహో అట్లా అనిపిస్తాయి అనమాట, విచ్ ఇస్ నాట్ హౌ ఇట్ షుడ్ బి. కల్కిలో కూడా ఈ కంప్లైంట్ ఉండే, బట్ బట్ ఎక్స్ట్రాడినరీ వర్క్ బై ప్రొడక్షన్ డిజైనర్స్, కొరియోగ్రాఫర్స్, కెమెరామ్యాన్, అండ్ ఆల్సో యాక్టర్స్ చాలా బాగా చేస్తారు. బట్ అదర్ దాన్ దాట్ కొన్ని there are some things that we can talk about. So yeah. చరణ్ చెప్పు. సో ఐ థింక్ నేను చాలా ఎంజాయ్ చేశాను సినిమాని. అంటే ఫస్ట్ ఫిల్మ్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ చెప్తాను. ఐ టెల్ యూ వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ లైక్ అవి పెట్టుకొని నేను లోపలికి వెళ్ళానని. I have this problem usually with Dhanush. He keeps working on so many films at the same time that over the last 5-6 years లో ఏ సినిమా కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా చేసినట్టు ఉండదు. బట్ అట్ ద సేమ్ టైమ్ వెన్ హీ డస్ ఇట్ విత్ దట్ ఫుల్ ఫ్లెజ్డ్ గా ఇన్వాల్వ్ చేసినప్పుడు ద ఫిల్మ్స్ రిజల్ట్ ఇస్ లైక్ ప్రాపర్ బ్లాక్ బస్టర్స్ అనమాట. ఇప్పుడు తిరుచిత్రంబలం వచ్చింది, ఆల్ ఆఫ్ దీస్ ఫిల్మ్స్ ఇఫ్ హీ గెట్స్ ఇన్వాల్వ్డ్ ఇట్స్ ప్రాపర్లీ డన్ విత్. సో మనకు తెలిసింది ఇప్పుడు లైనప్ ఏంటి, హీ హాస్ సంథింగ్ విత్ శేఖర్ కమ్లా, దెన్ విత్ సెల్వరాఘవన్, ఏ ఉన్నాయి సినిమాలన్నీ, రైట్? సో వెన్ హీ అనౌన్స్డ్ రాయన్, I thought it's going to be a washout. I'll be completely honest. నేను అసలు పోస్టర్ చూసినప్పుడే I was so uninterested in the film, which is completely contrast from how I perceive films. Somehow I just felt it's trying to be this pretentious film that it is being done or whatever. So poster release చేసినప్పుడు నాకేమంత ఇంప్రెషన్ లేదు. And songs came out, right? Songs by Rahman. I had so many high expectations. And honestly speaking, సినిమా చూసేంత వరకు కూడా నాకు ఇంపాక్ట్ తెలియలా, సాంగ్స్ చాలా వరకు తెలియలేదు. అండ్ ఐ థాట్ సంథింగ్ ఈస్ ల్యాకింగ్ ఇన్ ద ఫిలిం, బజ్ లేదు, ఏమీ లేదు అన్న టైప్ లో ఉన్నది. అండ్ దెన్ ద ట్రైలర్ డ్రాప్. ద ట్రైలర్ 2 వాజ్ వెరీ అండర్వెల్మింగ్. దెర్ ఇస్ నథింగ్ దట్ ఈస్ గెటింగ్ రివీల్డ్, రైట్? ఆల్ హీ సేస్ ఇస్ దట్ రాయన్ వస్తాడు, హీ విల్ కమ్ అండ్ కిల్ ఎవ్రీ వన్. దట్స్ ఇట్. దట్ ఈస్ ద ఓన్లీ కోర్ పాయింట్, అంతే. బట్ యాజ్ ఐ వాజ్ గోయింగ్ ఫర్ ద ఫిలిం, ఐ డోంట్ నో, దెర్ ఇస్ సమ్ nice hype that was generating. Rahman songs were hitting the right notes. As soon as I went and sat down in theater, I am surprised. ఈ సినిమా అంతా కూడా ఎలా ఉండిందంటే, యు నో ఈచ్ అండ్ ఎవ్రీ బీట్. అంటే నెక్స్ట్ షాట్ ఎలా తీయబోతున్నాడు కూడా I was able to guess in the film. What gave me the most joy while watching the film is that నాలో ఒక రైటర్ గానీ or a guy who wants to be a filmmaker, I am thinking in certain ways and the film is exactly playing that way.
నా ఇప్పుడు అదొక ఫ్లాట్ సినిమా అయితే అదొక పెద్ద ప్రాబ్లం వచ్చేది వేరే విషయం, బట్ గ్లాడ్ మెనీ పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్. సినిమా అనుకున్నది అనుకున్నట్టు బీట్ బై బీట్ పడుతున్నా కూడా నాట్ ఈవెన్ అ సింగిల్ సెకండ్ బోర్ లేకుండా సినిమా. ఫస్ట్ హాఫ్ ఐ లవ్డ్ ఇట్, ఎస్పెషలీ ద ఇంటర్వెల్ వరకు సినిమా ఒకలాగా ఉంటుంది. ఐ రియలీ లవ్డ్ హౌ దే బిల్డ్ ద ఇంటర్మిషన్, క్యారెక్టరైజేషన్ బిల్డ్ చేయడం. సెకండ్ హాఫ్ I'll agree with what Sandy was talking about. Like, there is this emotional track that you're meant to get attached to, but somehow it's lacking in the film. ఎందుకంటే ఇది మామూలు సినిమాలో అయితే రివెంజ్ అనే దాన్ని పెట్టి దే విల్ ట్రై రివీలింగ్ ఆల్ దీస్ ఇన్ ద ఫ్లాష్ బ్యాక్స్, బట్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ లైక్ ఏ కట్టే కొట్టే తెచ్చే స్టోరీ 3 acts లో. అండ్ సర్ప్రైజింగ్లీ ద సెకండ్ హాఫ్ వర్క్ ఫర్ మీ టూ. ఇన్ఫాక్ట్ నేను ద నెక్స్ట్ డే మళ్ళీ థియేటర్స్కి వెళ్ళా. ఐ కుడెంట్ రెసిస్ట్ గోయింగ్ బ్యాక్ టు థియేటర్స్ బికాస్ సెకండ్ హాఫ్ లో సమ్ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉన్నాయి. లైక్ ద హాస్పిటల్ సీన్ ఒకటి ఉంది, విచ్ విల్ ఇన్ డెప్త్ డిస్కస్ చేద్దాం ఫర్ ద పాడ్కాస్ట్ లో, బికాస్ సబ్ టెక్స్ట్ తో పాటు దేర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద సెకండ్ హాఫ్. అండ్ ఐ థింక్ ద క్లైమాక్స్ ఇస్ వేర్ ద ఫిలిం పీక్ ఫర్ మీ, బికాస్ అసలు ఎవ్రీ పర్ఫార్మర్ ఇస్ ఆన్ లైక్ అన్ అదర్ లెవెల్లో ఉన్నాడు. అసలు ఎస్జే సూర్య కానీ, సందీప్ కానీ, కాళిదాస్ ఆర్ దుషారా, ధనుష్, ఎవ్రీబడి ఏదో తెలియని సినిమాకు సిన్సియారిటీ వచ్చింది. And that's what I really liked. And the film's ending was pretty haunting for me. Like Ryan is back to step one from where he started. So I felt it was a nice film, and surprisingly, Dhanush's direction was spellbounding for me. Cinema writing తో నాకు కొన్ని issues అటు ఇటు ఉన్నాయి కానీ, yeah. So more than writing ని మెచ్చుకోవాలి ఇది అని అన్నం కన్నా కూడా, I really enjoyed the way it was directed, the scene, how they are staged, or కథ ఎలా చెప్దాం. బేసిక్లీ ఐ లైక్ ద స్టోరీ టెల్లింగ్ ఆఫ్ ఇట్, నాట్ ద స్టోరీ, బట్ ద స్టోరీ టెల్లింగ్ ఆఫ్ ఇట్. అండ్ యా, ఇట్స్ అ వెరీ వెల్ డైరెక్టెడ్ ఫిల్మ్. ధనుష్ చాలా ఎక్సల్ అయ్యాడు ఫస్ట్ ఫిల్మ్ తో పోల్చుకుంటే. అంతకుముందు దర్శకత్వం వేసిన సినిమా ఇది పవర్ పాండి అనుకుంటా, ఐ యామ్ నాట్ రాంగ్. పవర్ పాండి, ఓకే ఓకే, అవునండి, పవర్ పాండి. యా, సో నేను ఏం సినిమా అది? పవర్ పాండి అని నెట్ఫ్లిక్స్ లో ఉండేది, ఇప్పుడు ఉందో లేదో తెలియదు. I think it's still there. It's still available. Yeah. Actually. Family పాపాండి, పాపాండి, పవర్ పాండి అంటారు. ఆ సినిమాలో లైక్ ఫ్యామిలీ మ్యాన్ ఉంటాడు, ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ సంథింగ్ అది ఉంటుంది, అదేనా? Yes. Yeah, it's a love story actually. A love story of a 60-year-old guy. It's a fun film. రైట్. రాయన్స్ విషయానికి వచ్చేసరికి నేను నిన్న చూసిన యాక్చువల్లీ సినిమా. నిన్న చూసిన తర్వాత అంటే అందరూ ఇట్లా హైప్ చేసిన సినిమా, ఓకే అంటే అక్కడక్కడ ట్వీట్లు బాగున్నాయని ట్వీట్లు పడడం, పర్లేదు మేనేజ్ చేసినారని ట్వీట్లు పడడం, అండ్ ఓపెనింగ్ డే రోజు చరణ్ అన్నట్టే కథనం పక్కన పెట్టేసిన కొంతవరకు దర్శకత్వం బాగుంది అన్నట్టు. అండ్ ఎస్పెషలీ క్లైమాక్స్లో ఎట్లయితే అది ఎండ్ చేస్తారు. సో శాండీ కూడా టెక్నికలీ చాలా బాగుంటుంది, గ్రిప్ చేస్తాను నిన్ను అది అన్నాడు. ఓకే సర్లే చూద్దామని చెప్పేసి వెళ్ళిన. ఫస్ట్ హాఫ్ ఈస్ గుడ్, సో ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. కానీ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఏమనిపించింది అంటే, ఫస్ట్ హాఫ్ చూసి నువ్వు మర్చిపో సినిమా, బేసికలీ ఇట్ విల్ నాట్ ఇంపాక్ట్ యూ. లైక్ యూ కెన్ ఫర్గెట్ ద ఫిలిం. అంటే లైక్ ఏమంటారు, ఏజ్ అవ్వదు అనిపిస్తుంది సినిమా అయితే నా ప్రకారం. అంటే ఒక ఈ సంవత్సరం చివరికి వెళ్ళేసరికి నీకు అంత పెద్ద గుర్తుండకపోవచ్చు సినిమాలో ఏముంది, కథనేముంది అది అని. మేబీ అక్కడక్కడ కొన్ని షార్ట్లు, సో ఎలివేషన్ షాట్లలో సినిమాటోగ్రఫీ వగేరా అవి గుర్తుండేమో. 2-3 ఏళ్ళ తర్వాత ఓకే రాయన్ అన్న సినిమా ఉంది కదా భయ అన్నట్టు. ఇప్పుడు పాపాండే గురించి ఎందుకు ఎత్తుక్కొని గుర్తు చేసుకోవాల్సి వచ్చింది. దిస్ విల్ ఆల్సో బి సంథింగ్ లైక్ దట్. అంటే లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీ 2024 మూవీనో నీకు కల్కి కూడా అంతే, అదేం గుర్తుండదు అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఇస్ అ ఫ్రాంచైజ్. ఓకే, కల్కి హ్యాస్ ఇట్ మూమెంట్స్ అట్లీస్ట్ కొన్ని అయినా గుర్తు. ఐ డోంట్ థింక్ నో ఇట్స్ లైక్ కల్కి ఈజ్ ఎపిక్ ఇన్ ఇట్స్ స్కేల్. సో అంటే అగ్రీ దేర్, తప్పేమో కల్కితో కంపేర్ చేయడం తప్పేమో కానీ. బట్ నువ్వు ఇంకో తెలుగు సినిమా పేరు చెప్పు, పేరు నీకు గుర్తుంది. సో మేబీ హనుమాన్ గుర్తుంటుంది నాకు. సో డీజే టిల్లు ప్రాబ్లీ, డీజే టిల్లు స్క్వేర్ మేబీ ఐ హ్యావ్ టు అంటే అది కామెడీ కాబట్టి రీవాచ్. పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు నేను చూసిన తర్వాత, సో నేను స్పాయిలర్లు ఇవ్వట్లే కానీ నాకు ఆడుకలం లాగా అనిపించింది సినిమా.
అడుకల్లం ఈస్ ద ఫస్ట్ వెట్రిమారన్ అండ్ ధనుష్ I think సినిమా. yeah, the Vetri flavor is pretty strong in the film. యా సో అంటే ఆ స్టైల్ ఆఫ్ రైటింగ్ ఎందుకంటే సడన్గా టైం జంప్స్ ఉంటాయి. సో టైం జంప్స్ అనేవి జంప్ అవుతుంది చూపిస్తాడు, దేర్ ఈస్ గోయింగ్ టు బై టైం జంప్ అని. సో స్ట్రక్చరల్లీ చేంజెస్ చేస్తూ ఉంటాడు కథలో. స్ట్రక్చర్ మారుస్తున్నప్పుడు ఇట్ ఫీల్స్ లైక్ ఎ బెటర్ ఫిల్మ్ అంటే నాకు అలా అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ ఫినిష్ చేసిన వెంటనే అడుకలంలానే ఉంది కదా అన్నట్టు అని అనుకున్నాను నేను అట్లీస్ట్. అది కాకుండా కూడా ఇప్పుడు అండ్ బట్ ఇట్ ఈస్ నాట్ యాజ్ గుడ్ యాజ్ సే వడ చెన్నై. ఇట్ ఈస్ నాట్ ఎ వడ చెన్నై ఫర్ షూర్. సో వడ చెన్నై is a very stronger film, అంటే more I rich think I in the get terms what of writing. Vidhu is trying to say. Yeah, I think I get Yeah. what you're trying to say because నేను సెకండ్ వ్యూయింగ్ లో చూసినప్పుడు ఏంటంటే నాకు ఫస్ట్ హాఫ్ somehow I enjoyed the second half more in the second viewing. Like first time చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ I really liked the first half. బట్ నువ్వు చెప్పినట్టు ఫస్ట్ హాఫ్ వరకు చూసి సినిమాని మర్చిపోవచ్చు. ఇట్స్ ది అదర్ వే. లైక్ ఇప్పుడు సెకండ్ హాఫ్ చూడకపోయినా సినిమా వర్కౌట్ అవుతుంది బికాస్ ఇట్స్ లైక్ కంప్లీట్ ఫిలిం. అట్ ద సేమ్ టైం నువ్వు ఫస్ట్ హాఫ్ తీసేసినా కూడా ద సెకండ్ హాఫ్ నేను స్టక్ అవ్వలేరా? కెన్ యూ హియర్ మీ నౌ? నువ్వు కాదు వీడు. నేనా? ఇప్పుడు ఓకే కదా? యా ఇప్పుడు ఓకే కదా? యా అట్ ద సేమ్ టైం నువ్వు ఫస్ట్ హాఫ్ చూడకుండా సెకండ్ హాఫ్ నుంచి సినిమా స్టార్ట్ చేసినా కూడా ఇట్ వర్క్స్ ద సేమ్. ఆల్ యూ నీడ్ ఇస్ సమ్ 2 extra scenes in the second half and it will work. ఏంటి ఎనీవేస్ ద మెయిన్ ప్లాట్ ఇస్ దిస్ గై ట్రైంగ్ స్టాండింగ్ ఫర్ సిస్టర్ కదా. సో ఫస్ట్ హాఫ్ లో లిటరలీ రాయన్ కి ఏం పెద్ద ఉండదు. ఐ థింక్ ఐ గెట్ యువర్ కంప్లైంట్ బికాస్ సందీప్ కిషన్ మీద ఫస్ట్ హాఫ్ లో అంత స్పెండ్ చేసినప్పుడు హిస్ లవ్ ట్రాక్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ స్టూడెంట్ పాలిటిక్స్ ఇవన్నీ చేసినప్పుడు సెకండ్ హాఫ్ లో దే ఆర్ అబ్సెంట్ ఫర్ ద మోస్ట్ పార్ట్. సినిమా డైవర్ట్ అయిపోద్ది రైట్. సో యూ గెట్ అ ఫీలింగ్ ఫస్ట్ హాఫ్ లో ఎందుకు అంత వీల్ మీద స్పెండ్ చేశారు, వై నాట్ మోర్ ఆన్ రాయన్ అండ్ హిస్ సిస్టర్. అంత గొప్ప బాండ్ అయినప్పుడు వెరీ లిమిటెడ్ రియాక్షన్. యా సో నో సి అగైన్ అదే పాయింట్ అదే కదా. ఇప్పుడు గైస్ ఐ థింక్ ఇక్కడ నుంచి స్పాయిలర్స్ ఉంటాయి. ఇంకా ఏదైతే బీట్రయల్ జరుగుతుందో అది ఎందుకు జరుగుతుందో ఇప్పటికీ అర్థం కాదు. నాకు ఆనెస్ట్లీ ఏం గుర్తుకొచ్చిందో తెలుసా సినిమా చూస్తున్నప్పుడు ఫస్ట్ టైం వెంకటేష్ లక్ష్మి గుర్తుకొచ్చింది. బికాస్ ఎగ్జాక్ట్లీ నేను సినిమా చూసేటప్పుడు నా క్యారెక్టర్ డైనమిక్స్ చాలా క్లియర్ గా ఉండే. ఐ నో యూ నో ఎవ్రీథింగ్. శర్వానంద్ రాజీవ్ కనకాల ఎలా అయితే షాజీ షిండే దగ్గరికి వెళ్ళిపోతారు, వెంకటేష్ తన చెల్లిని తీసుకొని ఇంటి బయటకు వచ్చేస్తాడు. ఎగ్జాక్ట్ సినిమా అసలు. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ వాడు బ్యాక్గ్రౌండ్ చూపించే విధానం కదా వాడిని ఎంత ఇది లైక్ అక్కడ వాళ్ళు ఆల్రెడీ రిచ్ ఉంటారు. సో ఆశ అది రిచ్ అని ఉంటారు. కానీ అక్కడ మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంటి లక్ష్మి సినిమాలో అతను అడాప్టెడ్ సన్. ఇక్కడ అట్లా ఏమి ఉండదు. వెరీ సిమిలర్ టు హౌ రాయన్ ఓపెన్స్ ఇన్ దిస్ ఫిల్మ్. అక్కడ ఫ్లాష్ బ్యాక్ లో హీల్ షో చెల్లిని తీసుకొని పాల్ కోసం వెళ్ళడం అండ్ ఆల్ దీస్ థింగ్స్. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ హియర్. బట్ ఐ థింక్ ద రామాయణ పర్స్పెక్టివ్ ఏదైతే తీసుకొచ్చాడో ఐ థింక్ that we need to discuss a lot in this because I have a fair share of I appreciate the film for that. అంటే నాకు రైటింగ్ కొంచెం ఇన్కన్సిస్టెంట్ గా ఉందనిపిస్తుంది. అంటే when he takes that thing when he's trying to adapt it నాకు ఇన్కన్సిస్టెన్సీస్ కొన్ని డౌట్లు ఉన్నాయి. నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. సో యాక్చువల్లీ కానీ రామాయణ పర్స్పెక్టివ్ అనకూడదు. రామాయణ పర్స్పెక్టివ్ ఏం లేదు అక్కడ. రావణుడి పర్స్పెక్టివ్ ఉంది అంతే. రావణుడి పర్స్పెక్టివ్ ఓకే. అండ్ రాముడి ఫ్యామిలీ అంటే ఇప్పుడు సినిమాలో స్పాయిలర్స్ గైస్ ఇక్కడ నుంచి ఇంకా సినిమాలో చెప్పాలనుకుంది ఏంటి, రాయన్ రావణుడు, వాళ్ళ చెల్లి శూర్పణఖ, విభీషణుడు సెకండ్ తమ్ముడు, కుంభకర్ణుడు ఫస్ట్ తమ్ముడు. ఓకే. సో అందుకే ఇప్పుడు నువ్వు చూస్తే సందీప్ కిషన్ ని ఫస్ట్ హాఫ్ లో పడుకుంటాడు, లేట్ పడుకుంటాడు, ఎక్కువ పడుకుంటాడు అంటాడు, తాగుతూ ఉంటాడు, కరెక్ట్. బట్ వాడిని సెకండ్ తమ్ముడిని చూస్తే వాడు చదువుకుంటూ ఉంటాడు లైక్ విభీషణుడు, ఎడ్యుకేటెడ్ వాట్ ఎవర్ కదా. సో సెకండ్ తమ్ముడు విభీషణుడు, వాళ్ళ చెల్లి శూర్పణఖ. బట్ హైలైట్ ఏంటి అంటే ఇది ఓన్లీ నీకు లాస్ట్కి వచ్చి ఆ క్లైమాక్స్లో రావణుడు అని చెప్పినప్పుడు ఓహో ఇవన్నీ ఉన్నాయా అనిపిస్తుంది. కానీ అదర్ దెన్ దట్ ఏ ఒక్క పాయింట్ అసలు రాముడి అంటే లైక్ ఎవరి క్యారెక్టరిస్టిక్స్కి మ్యాచ్ అవ్వదు. పాయింట్ ఏంటి అంటే పెట్టాలని పెట్టాడు, తర్వాత రావణుడిని పెద్ద తల నేను తోపు అన్నట్టు చూపించాడు, కానీ ఏది మ్యాచ్ అవ్వదు. అంటే లైక్ ఇంకా ఓకే ఇప్పుడు ఇవన్నీ పెట్టావు, సో వాట్ ఈస్ ద పాయింట్?
వాట్ ఈస్ ద పాయింట్ దట్ యు ఆర్ ఎగ్జాక్ట్లీ. ట్రైయింగ్ టు సే విత్ ద మూవీ? యా Right. అంటే ఏంటి? See, I think, yeah, I had a similar problem with what Shandy is saying. See, I am cool with people taking the Mahabharatam gani, Ramayanam gani, Ravanudu perspective gani. You're telling a story, I'm happy. Okay. But I'm having a little confusion. ఎందుకంటే శూర్పణఖది చాలా కాంప్లికేటెడ్ స్టోరీ, రైట్? రావణుడు తన ప్రేమించిన వాడినో లేదా తన భర్త ఏదో చేస్తే శూర్పణఖ played the Ramayana, right? She goes to Rama, she sets up all these things. She has a completely different perspective. ప్లేట్ ఇక్కడ రామాయణం అనలేము. ఇక్కడ సో బేసిక్గా శూర్పణఖది ఏంటి అంటే మరి బ్రీఫ్గా చెప్పుకుంటే శూర్పణఖ రాముడిని చూస్తుంది, చూసి రాముడు నాకు కావాలి అనుకుంటుంది. అండ్ శూర్పణఖ ఇస్ ఎ క్రాంకీ సిస్టర్. అంటే ఎట్లా అంటే గారాబం చేసి పెరిగిన అమ్మాయి లాగా నాకు కావాలి అంటే కావాలి అంటది. వచ్చి కొంచెం వాళ్ళు వనవాసం చేస్తుంటే వచ్చి కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది, నేను ఎవరో తెలుసా ఎక్సెట్రా ఎక్సెట్రా చేస్తే లక్ష్మణుడు ముక్కు కోసేసి పంపించేస్తాడు వెనక్కి. సో దట్ క్రాంకీనెస్ ఇన్ హర్ వెళ్ళి వాళ్ళ అన్న ముందు ఏడుస్తుంది అనమాట. లైక్ అసలు అంటే వాళ్ళ అన్న కోపిష్టి రావణుడు. సో నువ్వు చూస్తే హియర్ షీఈస్ క్రాంకీ, బట్ అంటే లైక్ వాళ్ళ అన్నకి సపోర్ట్ చేస్తుంది, వాళ్ళ అన్నతోనే ఉంటుంది, వాట్ ఎవర్ అది చూపిస్తాడు. ఆ రావణుడు శూర్పణఖ రిలేషన్ చూపిస్తాడు, కానీ శూర్పణఖ క్యారెక్టరిస్టిక్స్ అంతా పాజిటివ్ ఉంటుంది. నేను ఇల్లు చూసుకుంటా అంటది, వాడిని చూసుకుంటది. తర్వాత శూర్పణఖ ఈజ్ రిలేటెడ్ టు దుర్గామాత. హౌ ఇస్ ఇట్ ఈవెన్ రిలేషన్? యా అసలు so this is what is very confusing in the film for me. ఎందుకంటే నేను దాన్ని ఫాలో అవ్వాలా లేదా రెగ్యులర్ ఫిల్మ్ లో చూడాలని నాకు డౌట్స్ వచ్చినాయి. బట్ అట్ ద సేమ్ టైం శాండీ అన్న చెప్పు. సో బేసిక్ గా నాకు తెలిసిన శూర్పణఖ స్టోరీ ఏంటంటే, ఇప్పుడు ఎస్ హీఈస్ అ వెరీ క్రాంకీ పర్సన్, బట్ ఐ ఫీల్ అట్ ద సేమ్ టైం హీఈస్ అ వెరీ ఇంటెలిజెంట్ ఉమెన్, రైట్? రావణుడు తనకు కావాల్సిన వ్యక్తికి ఏదో చేశాడని చెప్పి, అండ్ షీ నోస్ రాముడు. ఎందుకంటే దేర్ ఇస్ అ స్టోరీ సేయింగ్ దట్ శూర్పణఖ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ నో ఆర్ సమ్ రిలేటివ్స్ నో రాముడు చంపుంటాడు అనమాట, సంథింగ్, రైట్? ఆర్ డిఫీట్స్ దెమ్ ఆర్ సంథింగ్. సో దట్స్ వెన్ శూర్పణఖ సీస్ రాముడు ఇస్ దిస్ వెరీ స్ట్రాంగ్ మ్యాన్ అండ్ ఐ కెన్ యూజ్ రాముడు టు కిల్ రావణ బికాస్ హీ కిల్డ్ మై లవ్ వన్. అందుకని షీ గోస్ దర్. నాకు ఈ సినిమాలో నచ్చిన ఆస్పెక్ట్ చెప్తాను. ద విలన్ ఇస్ నేమ్డ్ సేతు రామన్. హీఈస్ రాముడు, ద విలన్ ఇస్ రాముడు, బట్ హీ హ్యాస్ 2 wives, right? And his brother is Lakshmana, the guy who rapes Dhanushra in the film. So he's Lakshmanudu అనుకోవచ్చు. ఎందుకంటే if I'm not wrong, yeah, he basically physically abuses her, right? లక్ష్మణుడు కూడా చెవులు ముక్కు కోసేస్తాడు. రెండింటికి తేడా ఉంది, అఫ్ కోర్స్ తేడా ఉంది, బట్ ద ఫిలిం ప్లేస్ ఇన్ దట్ డిఫరెంట్ మోడల్. ఇప్పుడు దేర్ ఈస్ ఎ లిరిక్ ఇన్ దట్ ఫిలిం. ఐ థింక్ దట్స్ వాట్ ధనుష్ ఇస్ ట్రైయింగ్ టు సే. ఓకే, ఈ సేయింగ్ మనం మంచోళ్ళుగా ఉండొచ్చు, బట్ కెట్టవన్ లైక్ చెడ్డవాళ్ళ చుట్టూ ఉన్నప్పుడు డస్ దట్ మేక్ అ గుడ్ మ్యాన్ ఆల్సో బ్యాడ్ గే? లైక్ మనం కూడా చెడ్డవాళ్ళం అయిపోతామా? నేనేమంటానంటే రాముడి ప్లేస్ లో ఉండాల్సిన సేతు రామన్ ఒక ఐడియల్ మ్యాన్ అనుకుందాం. హీఈస్ రన్నింగ్ some gangs or whatever. Let's say he's a leader, other than being a gangster, a guy who does illegal business. Imagine he's being a nice guy, okay, morally straight person anukunam. He would just be having his one wife who is Varalakshmi Sarath Kumar. He would love her to the core, but oka manchiga anta power lo unde manishe, he has 2 lives, like 2 wives untaru. At the same time he's leading a very dark life, right? So anta hodalo unde vyakte bad ga unnappudu, how is the general public going to survive in that territory? I feel that's what Ryan is completely about. Like manchol enta manchol unna society lo we are anyways going to end up being bad. Endukante aa police officer kuda, if the society had been nice to his father and not burn him alive in the center, వాళ్ళ నాన్న తగలబెట్టేశారు అంటారు కదా, వాడు కూడా పోలీస్ అయ్యింది మారల్లీ రైట్ ఉండకుండా హీఈస్ కాన్స్టెంట్లీ సెట్టింగ్ ట్రాప్స్ for the gangsters to get eliminated, right? At the end Ryan kuda vaadu andike betla vaadtadu. So I feel there is nobody else, there is no good left in the world, and you end up being like addressed as the Ravanudu. No, అంటే ఇప్పుడు ఇట్లా సినిమా చూస్తే నాకు పర్సనలీ you are giving way too benefit of doubt to the Tamil makers, but if you have the political context of Tamil cinema and Tamil land, they have always been against the idea of Rama being a good person and Ravanasudu. yes Kada.
సో No, I think even Kala proves it, right? Because Dhanush also produced Correct, Kala. correct. The climax is pretty much the same of what Ryan is. Yeah. కాలాలో So, లిటరల్లీ ఇక్కడ ఒక కూడా షాట్ ఉంటది, రావణాసుని పూజిస్తున్నప్పుడు వెనక నుంచి రజనీకాంత్ నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. కరెక్ట్. సో తమిళనాడులో అది ఎప్పుడు ఉంది కి రావణాసుడు యాక్చువల్లీ బెటర్ క్యారెక్టర్ దాన్ రామ అని. బెటర్ పర్సన్ And దెన్ రామ. చూస్తే- అండ్ నువ్వు చూస్తే ఈ ఈ ఇన్ జనరల్ డిస్టార్షన్ ఎక్కడి వరకు వెళ్తుంది అంటే డిస్టార్షన్ ఆర్ దేర్ పర్స్పెక్టివ్, బట్ నేనైతే డిస్టార్షన్ అని అంటాను. ఎక్కడి వరకు వెళ్తుంది అంటే రాముడికి ఇద్దరు బాల్యం ఉండడం ఏంటి? రాముడిని కొలిచేదే పురుషోత్తముడు అని, పురుషుల్లో ఉత్తముడు రాముడు అని కొలుస్తారు. రాముడికి ఇద్దరు భార్యలు ఉండి స్టోరీ నడిపించాడు, రైట్? అండ్ లక్ష్మణుడు ఆ అమ్మాయి వినకపోతే చెవులు ముక్కు కోసి పంపించేస్తాడు. అంటే ఆ అమ్మాయి వచ్చి నా రైట్ లాగా మాట్లాడితే చెవులు ముక్కు కోసి పంపించేస్తాడు. దాన్ని ఫిజికల్ అబ్యూస్ చూపించడం ఏంటి? సో ఇవన్నీ ఇట్ ఈస్ నాట్ లైక్ సొసైటీ ఏదో మోరల్లీ కరప్ట్ అయిపోయింది అన్న ఇంటెన్షన్ కాకుండా ఉన్న స్టోరీని పర్స్పెక్టివ్ ఫ్లిప్ చేసి చూడడమే, అంతే. మోరల్లీ కరప్ట్ అయిపోయింది, వక్రీకరించడం. ఎస్. So the reason I took that chance of thinking or benefit of doubt ఎందుకు ఇస్తున్నానంటే the lyrics were very clear in that అడంగాత అసుర సాంగ్ లో. This is what it tries to convey. Like మంచోడుగా ఉండే ఏం లాభం when everybody around you are like just evil people. అంటే ఇక్కడ ఎవరు మంచోడు? అదే చెప్తున్నా. సో ద సినిమాలో రాయన్ మంచోడు అనుకోవడానికి కూడా లేదు. దే జస్ట్ కిల్ పీపుల్ ర్యాండమ్లీ. లైక్ వాళ్ళ ఫ్యామిలీలో ఏదో గొడవ అయిందంటేనే వాళ్ళు చంపేసి నెక్స్ట్ డే నుంచి కూల్ గా ఉంటారు. సో చిన్నప్పటి నుంచి కదా, అది చిన్నప్పటి నుంచి కదా, చిన్నప్పటి నుంచి వాడు. బట్ ఎప్పుడైతే నువ్వు ఆర్గ్యుమెంట్ లో ఫైట్ ఫర్ ఎగ్జిస్టెన్స్ కోసం చంపడం తప్పులేదు అని తెస్తావో, అంటే ఇప్పుడు వాడు బతకడం కోసం పక్కవాడిని చంపచ్చు, అది ఓకే అన్న, అది ఓకే. బట్ వాడు ఎవరిని కెలకడు, బట్ వాడిని ఎవరైనా కెలికితే వాడు చంపేస్తాడు. ఇన్ ఎ సిస్టమ్ వేర్ లా అండ్ ఆర్డర్ ఎగ్జిస్ట్, హౌ క్యాన్ హీ బి ఎ హీరో? బట్ హీఈస్ ద హీరో, రైట్? అదొక కాంట్రడిక్షన్ విత్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఇట్ ఈస్ అ కాంట్రడిక్షన్. అంటే ధనుష్ కూడా, అంటే రాయన్ అనే క్యారెక్టర్ కూడా హీరో కాదు, హీరోలా చూపిస్తారు కానీ హీరో కాదు. దట్ ఈస్ ఫైన్. హీరోగా ఆ గ్లోరిఫికేషన్ అవంతా ఫైన్, దట్ ఈస్ ఆల్ ఫైన్. హీరో అంటే లైక్ ఒక బ్లాక్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేసి చూపించడం ఇస్ పార్ట్ ఆఫ్ సినిమా. 100% స్టాండ్ విత్ దేర్ వాట్ ఎవర్ వాళ్ళే. కానీ నువ్వు ఏదైతే అంటున్నావో సొసైటీ కరప్ట్ అయిపోవడం వల్ల వాళ్ళు అలా అయిపోయారు అని, సొసైటీ కరప్ట్ అయిపోతే చాలా మార్గాలు ఉండొచ్చు కదా. ఇప్పుడు రాయల్లో కూడా ఒక డైలాగ్ ఉంటుంది, ఆ ధనరాజా అనేవాడు ఉంటాడు కదా, వాడు అంటాడు అనమాట, 10 years బ్యాక్ ఇట్లానే నువ్వు ఇంకోటి ఎవరినో తీసుకొచ్చావు, అప్పుడు నేనే భరించాల్సి వచ్చింది ఇట్లా రాంగ్ క్యాండిడేట్. దానికి ఎక్కడ జస్టిఫికేషన్ ఉండదు. అంటే 10 years బ్యాక్ కూడా మర్డర్ చేశాడా? 10 years బ్యాక్ ఏం చేశాడు? ఓకే, కష్టపడ్డాడు చూపిస్తాడు, కానీ 10 years బ్యాక్ ఏం చేశాడు? ఆ డైలాగ్ ఎందుకు వచ్చింది అంటే అందుకేనా వాడు ఎప్పుడు ఏం డిసిషన్ తీసుకోవాలని ధనరాజా అనే క్యారెక్టర్తో మాట్లాడాల్సి వస్తుంది. సో వాడు అంతకుముందు తప్పు చేసిండడమో లేకపోతే సో అందుకే ఎప్పుడు అదే బికాస్ షీ లాస్ట్ రైట్, ద సిస్టర్ ఆల్సో విల్ ఆస్క్ ఈ హెయిర్ స్టైల్ ఎందుకు అంటే హీ టేక్స్ అ పాజ్. హీ జస్ట్ గివ్స్ ద ర్యాండమ్ ఆన్సర్ సేయింగ్ ఇట్స్ జస్ట్ స్టైల్ కోసం పెట్టుకుని అంటాడు. బట్ ఐఎమ్ ప్రిటీ షూర్ దేర్ ఇస్ సంథింగ్. అది కానీ ఇప్పుడు అపర్ణ బాలమురళి ఆమె కూడా రెండో తమ్ముని అడుగుతుంది కదా, ఎందుకు ఇలా ఒక రకంగా మూత పెట్టుకుని ఉంటాడు, ఎందుకు ఈయన ఒక రకంగా ఉంటాడు. సో ఆయన బ్యాగేజ్ క్యారీ చేస్తున్నాడు, ఆయనకు హిస్టరీ ఉంది రాయన్కి, అందుకే కొంచెం తగ్గి ఉండాలి మని ఉండాలి అన్నట్టు ఉంటాడు. కానీ ఎవరు లేని చోట అతను హాస్పిటల్లోకి వెళ్ళి అప్పుడు బెదిరిస్తాడు. అప్పటి వరకు తగ్గుతాడు, ప్రతి చోట తగ్గుతూ వస్తాడు, కానీ వీడి దగ్గర తగ్గాల్సిన అవసరం లేని చెప్పేసి బెదిరిస్తూ ఉంటాడు. సో అదొకటి. అండ్ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఏమంటాడు, మీకు గుర్తుందా కొన్నేళ్ల కిందట ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒకరిని చంపేశారు అని చెప్తాడు. సో బేసికలీ రెండు ఇదేనే రాయనే చేసిండు అది. ఎందుకంటే ఇక్కడ కాల్చడం ఈ స్పెసిఫికల్లీ వాడు ఎందుకు కాలుస్తాడు, ఎందుకంటే అంతకుముందు ప్రకాష్ రాజ్ చెప్పిన స్టోరీలో వాళ్ళ ఫాదర్ని సెంటర్లో కాల్ చేసిండు ఎవరు దారుణంగా. అది దారుణంగా చేసింది రాయనే, మోస్ట్లీ రాయనే చేసింటాడు. ఎందుకు అంటే ఇక్కడ కూడా నిన్ను ఎలా చంపుతాడో అని అనుకుంటుంటే నవ్వు వస్తుంది అని చెప్పేసి ఈయన నవ్వుతూ ఉంటాడు చనిపోయే కొన్ని క్షణాల ముందు. సెల్వరాఘవన్
సో అది అది తలుచుకొని నవ్వొస్తుంది అంటాడు. తీరా చూస్తే అన్ని పొడి చేస్తాడు. నా బాధ అంటే నన్ను చంపేశారా బాబు అని సూర్య వేడుకుంటున్నప్పుడు కాల్ చేస్తాడు. సో ఈ కాల్చడానికి అది ప్రకాష్ రాజ్ స్టోరీలో వాళ్ళ ఫాదర్ని కాల్చడానికి లింక్ ఉన్నట్టు అని అనుకుంటున్నాను. అండ్ ఈ విషయం ప్రకాష్ రాజ్ తెలియకపోతుండొచ్చు, కానీ ప్రకాష్ రాజ్ ఈజ్ ఆల్సో అంటే బేసికలీ ఇక్కడ నువ్వు ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు, రాయన్ అండ్ హిస్ ఫ్యామిలీ ఈజ్ ఎ విక్టిమ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్. సో విక్టిమ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ కాబట్టి ఇట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ జస్టిఫైడ్ ఇఫ్ హీ కిల్స్ పీపుల్ ఫర్ సర్వైవల్. సో సో నువ్వు ఆ జస్టిఫికేషన్ పెట్టుకొని ముందుకెళ్తున్న ప్రతిసారి ఇంకా లా అండ్ ఆర్డర్ లేదు, ఏమీ లేదు అన్నప్పుడు అంత ఫైన్. బట్ నువ్వు ప్యారలల్స్ తీసుకొచ్చి ఆ కథలో ఇలా ఉంది, అందుకే నేను రావణాసుని సెలబ్రేట్ చేస్తా, వీడు నా రావణాసురుడు, దట్ ఈస్ ధనుష్ ఇస్ మై రావణాసుర, ఐ సెలబ్రేట్ హిమ్ బికాస్ హీ గోస్ టు సో మెనీ ఎక్స్టెంట్. అంటే ఎంత దూరం వెళ్తాడంటే తన సొంత ఫ్యామిలీలో తప్పు చేసిన ఊరుకోడు, వధిస్తాడు, చంపేస్తాడు, ఈ రావణాసుడు గొప్పోడు అంటే అది రైట్. సో ఫర్ మీ నాకు అదే వర్కౌట్ అవట్లా, ఎందుకంటే లైక్ నాట్ దట్ ఐమ్ టేకింగ్ సైడ్స్ ఆర్ ఎనీథింగ్, బట్ ఇఫ్ యూఆర్ డూయింగ్ సంథింగ్ డూ ఇట్ లైక్ ఇన్ సింగిల్ లైన్. నో, అది సగం తీసుకొని ఇది సగం తీసుకుంటే నాకు అర్థం కాల. సినిమా అయ్యే టైంకి లైక్ ఎటువైపు ఉండాలో కూడా నాకు అర్థం కాలేదు. పాయింట్ ఏంటంటే ఇఫ్ దే ఆర్ డూయింగ్ ఇట్ లైక్ కాలా ఆర్ సంథింగ్ రైట్, కాలాలో కన్విన్స్ చేస్తాడు నేను రావణుని లాస్ట్ కి, అలా కూడా ఉండదు ఈ సినిమా. అంటే అతికిచ్చినట్టు ఉంటది, ఉంది అంటే ఉంది, ఈ అండర్లైన్ సబ్టెక్స్ట్ ఉంది అంటే ఉంది తప్పితే ఇట్ డజంట్ యాడ్ ఎనీ వాల్యూ. అంటే అక్కడ ఇప్పుడు వీళ్ళు 4 క్యారెక్టర్లు వీళ్ళు ఓకే, బట్ హౌ ఇస్ ఇట్ స్టోరీకి ఏమి యాడ్ చేస్తుంది అది? సూర్పనక దుర్గా ఓకే, ఏమి యాడ్ చేసింది ఇప్పుడు? That's my point. It's not adding anything. Like ఇప్పుడు ఒక సీన్ ఉంది అన్న, విచ్ సినిమా సెకండ్ టైం చూసేటప్పుడు తట్టింది, దట్ ఆ వ్యాన్ లో దే అబ్డక్ట్ ద అదర్ వైఫ్ రైట్, ఇంకో అమ్మాయి ఉంటుంది. సో ఎక్స్చేంజ్ గా లైక్ ఈయన్ని పంపిస్తే ఆ అమ్మాయిని వదిలేస్తా ఉన్నప్పుడు తెలుగో రైట్. నాకు సెకండ్ టైం చూసేటప్పుడు అయితే ఇట్స్ లిటరల్లీ పుష్పక విమానం. రాయన్స్ వెహికల్ అది తీసుకొని వచ్చి ఈసారి లక్ష్మణ్ కూడా తీసుకొని వెళ్ళిపోతారు ఆ సీతతో పాటు. సో అలాంటి సీన్లు ఐఎమ్ లైకింగ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఐఎమ్ సేయింగ్ ఇన్ని స్ప్రింకిల్ చేస్తున్నావు, బట్ నెక్స్ట్ సీన్ మళ్ళీ ఇంకా ర్యాండమ్ రివెంజ్ సీన్ ఉంటుంది యాక్చువల్లీ, విచ్ డిస్కనెక్ట్స్ ఫ్రమ్ వాట్ ద సోర్స్ మెటీరియల్ ఈస్ గోయింగ్. నా బేసిక్ ప్రాబ్లం ఏంటి అంటే ఎప్పుడైతే నీ తమ్ముళ్ళు నిన్ను పొడి చేస్తారంటారో దానికి నీ జస్టిఫికేషన్ ఏంటి? డబ్బులు సంపాదించదేమని వాళ్ళు అన్న తిట్టడమా? ఓకే, నువ్వు యూ హ్యావ్ టు బిల్డ్. అంటే ఇప్పుడు వాడు అంటాడు కదా అక్కడ కూర్చొని అపర్ణ బాలమురళితో, మా అన్న అంటే మా నాన్నలాగా రెస్పెక్ట్ అని అంత పెద్ద పెద్ద మాటలు అన్నాడు, ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయొద్దు అన్న మ్యాటర్ లో వెళ్ళి పొడి చేస్తాడా? ఎగ్జాక్ట్లీ. యూ హ్యావ్ టు హ్యావ్ ప్రాపర్ లైక్ ఇంకా జస్టిఫై చేయాలి. వాడిని కాలేజీలో హ్యూమిలియేట్ చేశారు, కొట్టారు, తిట్టారు, వాడు మొత్తం బట్టలు ఇప్పి పరిగెత్తిచ్చారు, ఏదో ఒకట్లే కదా. నీకు ఆ వెయిట్ ఫీల్ అవ్వాలి, ఆ వాడు ఫీల్ అయ్యే వెయిట్ నువ్వు ఫీల్ అవ్వాలి కదా యాజ్ అన్ ఆడియన్స్. ఆ కనెక్ట్ లేనప్పుడు ఏంది ఇది ర్యాండమ్ గా ఉంది. అండ్ సెకండ్ హాఫ్ లో ఉన్న కాన్ఫ్లిక్ట్ అది కదా. కాన్ఫ్లిక్ట్ ఏంటి? ఎవడైతే సేతురామన్ అనే వాడు ఉంటాడో వాళ్ళు ఫ్యామిలీని స్ప్లిట్ చేస్తాడు. అండ్ స్ప్లిట్ ఎక్స్టెంట్ వరకు చేస్తాడంటే వాళ్ళిద్దరు తమ్ముళ్ళు వెళ్ళి వాళ్ళని చంపేసే వరకు వెళ్తారు. అండ్ దెన్ ఇట్ ఇస్ ద రివెంజ్ స్టోరీ ఆఫ్టర్ వర్డ్స్. నువ్వు చూసుకుంటే 3 కథలు ఉన్నాయి సినిమాలో, ఒక కథ కాదు. ఆ ఆర్క్ మొత్తం 3 డిఫరెంట్ పార్ట్స్. ఫస్ట్ హాఫ్ ఇస్ లైక్ వాళ్ళందరూ కలిసి హౌ దే డూ ది అప్రైజింగ్ బేసికలీ. అంటే వాళ్ళ వరకు వస్తే ఎవరిని ఉరుకొని చంపేస్తాము, ఫస్ట్ హాఫ్ అది. తర్వాత కాన్ఫ్లిక్ట్, తర్వాత రివెంజ్ స్టోరీ. 3 పార్ట్స్ ఆఫ్ స్టోరీ ఉన్నాయి. బట్ ఫస్ట్ హాఫ్ వర్క్స్ ఆఫ్ బ్యూటిఫుల్లీ. ఫస్ట్ హాఫ్ లో నాకు పెద్ద మేజర్ కంప్లైంట్స్ ఏం లేవు. బట్ నువ్వు ఎప్పుడైతే సెకండ్ హాఫ్ చూసాక ఫస్ట్ హాఫ్ ఆలోచిస్తావో ఓకే ఇవన్నీ ఎందుకున్నాయి? నువ్వు ఇన్ని పెట్టావు, ఇప్పుడు అపర్ణ బాలమురళి క్యారెక్టర్ పెట్టావు, ఇప్పుడు ఒక పాట పెట్టావు, ప్రెగ్నెంట్ అన్నావు, అంతా పెట్టావు, వాళ్ళ నాన్నని కొట్టావు, అంతా పెట్టి ఒక షాట్ పెడతావు. సెకండ్ హాఫ్ I think 2 shots of Aparna in second half. One, her giving baby deliver చేయడం ఒక షాట్, అండ్ క్లైమాక్స్ షీ జస్ట్ కమ్స్ అండ్ సేస్ వాడు రక్తం నాకు వద్దని చెప్పి అదే ఐ థింక్ ఇప్పుడు శాండీ చెప్పినట్టు నాకు పర్సనలీ వాళ్ళకి మోటివేషన్ లేదు బేసిక్ గా, వాళ్ళ అన్నయ్యని చంపుదాం అని చెప్పి లేదు. ఓకే, చేసేసిన తర్వాత ఆ మండపంలో వెళ్ళి కూర్చున్నప్పుడు ఎందుకు చంపామన్నప్పుడు దే ట్రై కన్విన్సింగ్ దెమ్సెల్వ్స్ లైక్ అన్నయ్య ఎంత రూడ్ ఉన్నారు కదా అని. ఎందుకంటే
సో ఇట్ ఈస్ నాట్ లైక్ అది అగైన్ ఈ ఇట్ ఈస్ నాట్ ఆర్గ్యుమెంట్ లైక్ నాకు దే ఆర్ ఎందుకు కన్విన్సింగ్ ఎక్కదు అంటే దెమ్సెల్వ్స్, ఇట్స్ లైక్ యా దే ఆర్ యా ఆఫ్ కన్విన్సింగ్ కోర్స్ ద ఆఫ్ కోర్స్ ఆడియన్స్. యా ఎస్ యా ఐ గెట్ దట్ నాకు పర్స్పెక్టివ్, అదే చెప్తున్నాను. నాకు దాని సో నాకు దాంతో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే యాక్చువల్లీ ఆ సీన్ అవసరం లేకుండా ఉండే. ఇప్పుడు ఒకవేళ నువ్వు ఇఫ్ యూ హ్యావ్ ఇనఫ్ బ్యాగేజ్ ఆల్రెడీ క్రియేటెడ్, ఇనఫ్ ఫ్రిక్షన్ ఆల్రెడీ క్రియేటెడ్ ఇద్దరు క్యారెక్టర్స్ మధ్యలో, ప్రస్థానం బేసికలీ ప్రస్థానం చూసుకుంటే ఎప్పుడైతే వాళ్ళ నాన్న రివీల్ వస్తుంది కదా క్లైమాక్స్ లో, ద బిగ్ గ్రాండ్ రివీల్ వచ్చినప్పుడు నువ్వు షాక్ అవుతావు. దేర్ ఇస్ అ షాక్ వాల్యూ. ఓ వాళ్ళ నాన్న ఇట్లా ఆలోచించాడా అని, రైట్? ఇక్కడ షాక్ వాల్యూ జస్టిఫికేషన్ ఇస్తాడు, అక్కడ చెప్తాడు లిటరల్లీ ఎగ్జాక్ట్లీ. అండ్ నువ్వు చూస్తే వాడు ప్రస్థానంలో ఇఫ్ టేక్ ఎనీ అదర్ మూవీ వేర్ బిట్రేయల్ ఇస్ షోన్, నువ్వు ఇన్నర్ బ్యాగేజ్ ముందు బిల్డ్ చేస్తే నువ్వు ఆ సీన్ పెట్టక్కర్లేదు. అసలు ఎందుకు చేసామని రెట్రాస్పెక్టివ్ లో ఆలోచించడం, భయపడుతూ ఉండడం చూపించచ్చు అంతే. బట్ నువ్వు ఇన్నఫ్ బ్యాగేజే బిల్డ్ చేయలే కదా. సో ఇప్పుడు బిల్డ్ చేయకపోవడానికి ఎవరు ఎట్లా చేయాలి? ఒక సీన్ పెట్టాలి, భయపడుతూ ఎందుకు చేసామని. అసలు యూ కుడ్ హావ్ బిల్డ్ సో మచ్ ఆన్ ద స్టూడెంట్ పాలిటిక్స్. నేను చెప్తున్నాను కదా, నేనేమనుకున్నానంటే అసలు వీడేదో లీడర్ అయిపోతాడు అనుకున్నా. ఐ థాట్ సెకండ్ హాఫ్ లో హిమ్ యూజింగ్ SJ's పవర్ హీ కెన్ గెట్ ఇన్ టు స్టూడెంట్ పాలిటిక్స్. దేర్ సో మచ్ యూ కెన్ డూ విత్ దోస్ క్యారెక్టర్స్. చాలా పాయింట్ ఏంటి సినిమాది? అండర్ ప్లే చేయడం కదా సినిమా పాయింట్. అలా ఏంటి అంటే ధనుష్ ఎప్పుడు అండర్ ప్లే చేస్తాడు, రాయన్ అనే క్యారెక్టర్ ఎప్పుడు అండర్ ప్లే చేస్తాడు. వాడు అండర్ ప్లే చేసుకుంటూనే హీఈస్ దిస్ బిగ్ రావణ్. దేని వాడి పేరు కూడా రాయన్ ఎందుకుంది? రావణ్ పెట్టకుండా రాయన్ పెట్టాడు అంతే, రైట్? రాయన్ పెట్టాడు. అండ్ ఇట్ అగైన్ సి దిస్ ఇస్ వేర్ ఐ హ్యావ్ లైక్ ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు ఏంటి రావణాసుడు అండర్ ప్లే చేశాడు అతను మొత్తం లైఫ్. రావణాసుడు లిటరలీ శివుణ్ణి నా దగ్గరే ఉండు ఇంకెక్కడ ఉండకు అని అంటాడు. రావణాసురుడు's orientation itself is very very loud, like in the sense boast ఉన్నా కూడా ఎగ్జాక్ట్లీ భక్తి ఉన్నా కూడా అది అందరికి తెలిసిపోయేది. ఇట్ oozes out. It is completely different in this. No, I am that cool Dhanush who is going for the subversion of Ramayana. I'll subvert the film and I'll twist the characters and the story and I'll present it to you. And basically second half lo he was sticking ante ఫస్ట్ హాఫ్ లో ఎక్కడ కనిపించని సింబాలిజం అండ్ మెటఫారిజం సెకండ్ హాఫ్ లో సడన్ గా నీకు మొదలైపోతుంది. అండ్ లిటరలీ ఆన్ ద ఫేస్ ఉంటుంది. అది సింబాలిజం లైక్ లిటరలీ ఆన్ ద ఫేస్ చూడరా అని చూపిస్తున్నా చెప్పేసి, అంటే నువ్వు చివరిగా చూడాల్సింది నన్నే అని చెప్పేసి వెనక ఆమె చూస్తున్నప్పుడు వెనక దుర్గమ్మత లైక్ గ్రాఫిక్స్ లైక్ చూడరా నేను చూపిస్తా, ఐ కెన్ షో యూ మెటఫార్స్, నాకు తెలుసురా ఇది అన్నట్టు ఏదో అతికిచ్చినట్టు ఉంటుంది. అంటే ఆన్ ద ఫేస్ ఉంటుంది. సో అదంతా లైక్ హీ వాజ్ స్టికింగ్ టు నేను ఇది చేస్తా, ఇవన్నీ నేను ఆల్రెడీ నేను టైటిల్లో పెట్టుకున్నా అనేది. దిస్ ఈజ్ వాట్ నా ఎండ్ పాయింట్ ఏంటి, నేను ఈ రావణుడిని ఎలివేట్ చేయాలి. సో ఇట్లా 2-3 మార్కర్స్ పెట్టుకున్నాడు కాబట్టి సెకండ్ హాఫ్లో ఇలానే వెళ్ళాలి కదా అన్నట్టు పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. అండ్ వెరీ కన్వీనియంట్లీ వాళ్ళిద్దరూ మండపంలో కూర్చొని రూమ్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వెనక నుంచి సెల్వరాగాను వినేస్తారు చాలా కన్వీనియంట్గా. అండ్ ఈ ఇందిరా అంటే లైక్ వాట్ ఆర్ యు రైటింగ్. అండ్ ఆనెస్ట్లీ ఈ సినిమా అంతా అలానే ఉంటది. లైక్ నువ్వు వెళ్ళి వాడికి ఇన్ఫర్మేషన్ చెప్పు, వాడు వచ్చి నాకు ఇన్ఫర్మేషన్ చెప్తాడు. యూ హ్యావ్ ఫోన్స్, యు ఆర్ సో పవర్ఫుల్. సో ఇవన్నీ కన్వీనియంట్ గా ఉంది. బట్ ద డ్రామా వర్క్ ఫర్ మీ ఆనెస్ట్లీ. నాకు ఎస్పెషలీ సెల్వరాఘవన్ వచ్చినప్పుడు when he gets to know that his wife is abducted, వరలక్ష్మి శరత్ కుమార్ కో షాట్ ఉంటుంది where she laughs, she smiles. Those touches I really like. ఆ టచెస్ బాగుంటాయి. అది వర్కౌట్ అవుతుంది. సెల్వరాఘవన్ సిగరెట్ షాట్ వర్కౌట్ అవుతుంది లాస్ట్ కి. ఎందుకంటే సెల్వరాఘవన్ స్టార్టింగ్ లో ఫుల్ సిగరెట్ తాగుతూ ఉంటాడు. తర్వాత ఒక డైలాగ్ ఉంటుంది, చిన్నపిల్ల ఉంది సిగరెట్ తాగకు అని, తాగాడు. లాస్ట్ కడతాడు బికాస్ హీ న్యూ హీ వాస్ డైయింగ్. Because he knew he's going to die. And of course, lovely shot. But way too much impact of Pokiri. నాకు ఆడ నాజర్ కనపడుతున్నాడు. I couldn't see. I was not seeing Selvaraghavan, I was seeing Nazar there. I could not take off that from my mind. And also ఇప్పుడు నువ్వు ప్యారలల్స్ ఏది బిట్రేల్ చేస్తారు అని చెప్పి నువ్వు ప్యారలల్స్ చేసినప్పుడు ప్రస్థానం ఇస్ గ్రేట్ ఎగ్జాంపుల్. అది పక్కన పెట్టేసినప్పుడు నాకు ఏమేమి గుర్తొస్తుంది అంటే సినిమాలో చూస్తున్నప్పుడు లక్ష్మి గుర్తొస్తుంది, అట్ ద సేమ్ టైం ఆ నలుగురు గుర్తొస్తుంది. ఆ నలుగురు సినిమాలో కానీ లక్ష్మిలో కానీ వాళ్ళు ఏదైతే బిట్రేల్ చేస్తారో, ఏ పాత్ర అయితే బిట్రేల్ చేస్తాయో వాళ్ళు చేస్తున్నందుకు ఒక
వెరీ స్ట్రాంగ్ ఫాల్ట్ లైన్ని సినిమా మొదలు నుంచి బిల్డ్ చేస్తూ వస్తాడు. రైట్ ఆ రైట్ నలుగురు రైట్ రైట్ సినిమాలో వాళ్ళ నాన్న ఎప్పుడు కూడా మాకు నచ్చింది చేయడు అనేది పెద్ద విషయం హీస్ అయినప్పుడు మారలీ అది రైట్, హీస్ మారలీ ఎగ్జాక్ట్లీ రైట్, అండ్ హియర్ ఇక్కడ హీ నెవర్ చెల్లి కోసం కరప్ట్స్ అంతా కాబట్టి చేస్తుంటాడు కాబట్టి రైట్. యా ఇక్కడ ఏంటి లక్ష్మి సినిమాలో ఏంటి ఆయన అడాప్టెడ్ సన్. ఇది వాళ్ళకి ఒక పాయింట్లో రివీల్ అవుతుంది, అప్పటి వరకు వీళ్ళకి తెలియదు యా ద అదర్ బ్రదర్స్. సో తెలియకపోవడం వల్ల వాళ్ళకి బిగ్ షాక్ రివీల్ అయిపోయేసరికి ఈ వీడియోడు పెత్తనం చెలాయిస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు వెనుకబడతారు. సో దెర్ ఇస్ ఎ స్ట్రాంగ్ మోటివ్, వెరీ స్ట్రాంగ్ మోటివ్. కానీ ఇక్కడ యా ఓకే ఈ కుంభకర్ణుడు ప్యాలెస్ తీసుకున్న సందీప్ కిషన్ క్యారెక్టర్కి ఓకే టు సమ్ ఎక్స్టెంట్ వాడు ఎప్పుడు బ్రాటే ఉంటాడు, వాడు హీస్ గోయింగ్ టు బ్రింగ్ వ్రాత్ ఆన్ దిస్ ఫ్యామిలీ అని చెప్పేసి రాయన్ కూడా అంటూ ఉంటాడు. ఓకే సర్లే వాన్ నుంచి వచ్చింది అనుకుందాం అంటే ఓకే ఫైన్, వాడు పోటీ చేసిండంటే ఓకే టు సమ్ ఎక్స్టెంట్ నేను బెనిఫిట్ అవుట్ ఇస్తా. బట్ చదువుకుంటున్నాడు రోజు కాలేజ్కి వెళ్ళి హూ హ్యాస్ ఆస్పిరేషన్స్ అండ్ నోస్ యా థింగ్స్, యా నేను మా వాడు కూడా అన్నంటే అలాంటి భయం స్టెప్ తీసుకోవడం. అంటే సో దానికి ఏమి రీజన్ ఉండదు. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ లైక్ వెరీ ఏదో హాఫ్ యాస్డ్ ఉంటుంది సెకండ్ హాఫ్ అయ్యే కొద్ది. ఐ థింక్ పృథ్వీ అన్న చెప్పినప్పుడు నాకు ఇప్పుడే ఒక పాయింట్ తట్టింది, లైక్ వెన్ వీ వాస్ టాకింగ్ అబౌట్ ఆల్ నలుగురు అండ్ లైక్ మారలీ అప్రైట్ అని. ఇఫ్ యూ నోటీస్ వెన్ ఎవర్ సందీప్ కిషన్ సేస్ మనం ఆ సైడ్ వెళ్దామన్నా, లైక్ ఆ బిజినెస్ లన్నీ మనమే టేక్ ఓవర్ చేద్దాం అంటే, ధనుష్ కాన్స్టెంట్లీ సేస్ ఆ లైఫ్ వద్దురా, యాజ్ ఇఫ్ హీ హాస్ లివ్ దట్ లైఫ్. సో ఐ డోంట్ నో, దే మైట్ బి సంథింగ్ దట్ వాట్ వీ వర్ డిస్కసింగ్. ఇట్స్ డెఫినెట్లీ అ కనెక్షన్ ఐ గెస్. అండ్ నాకు ఇంకా No, ఇంకో there is. కాంట్రడిక్టింగ్ పాయింట్ ఏంటి అంటే, ఏంటి అంటే ఎక్కడా కూడా ఇది తప్పు అని చెప్పాడు, ఇది మనకి ఎందుకు రానే చెప్తాడు. Yeah, వాళ్ళ తమ్ముడికి ఇది తప్పు అని చెప్పాడు, because he ఇది believes మనకు in వద్దు, అదొక ఊబి, how he has. అంటే ఇట్ అదొక విషయస్ సైకిల్ ఇలా తిరుగుతూ ఉంటది తప్పితే ఇది తప్పు అని చెప్పాడు. సో ఆ డిస్టింక్షన్ ఉంది ఆ ఫ్యామిలీలో, ఇది తప్పు అని. సో నువ్వు ఆ బేసిస్ నుంచి ఆపరేట్ చేయాలి. నువ్వు మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో అసలు ఆ పారామీటరే ఫండమెంటలీ ఫాల్ట్ సినిమా దృష్టిలో. బట్ అది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయడు సినిమాలో. ప్రాబ్లం ఏంటి అంటే ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయడు. ఎందుకు వీడు ఇన్నోసెంట్ ఉంటాడు, రైటియస్గా ఉంటాడు, ఎవరిని హార్మ్ చేయడు అన్నట్టు చూపిస్తున్నాడు. బట్ యాక్చువల్లీ అది కాదు. ప్రెమిస్ ఏంటి సినిమాది అంటే ఈడు క్రిమినలే కానీ But he can go to the extent of killing others to save his family. Yeah, that's it. ఆ లైఫ్ వద్దనుకున్నాడు అంతే. Yeah. సో నువ్వు మన మొరాలిటీ తీసుకురావద్దు. ఏదైతే ఇందాక చేసామో తీసుకొచ్చి చంపడాన్ని ఒబ్జెక్ట్ చేయడం అది ఇది అంటే అసలు అది లేదు ఇక్కడ సినిమాలో. స్టార్టింగ్ నుంచి వాడు అదే చెప్పాలనుకున్నాడు. బట్ నా ప్రాబ్లమే అది, నువ్వు ఎక్కడా క్లియర్గా కమ్యూనికేట్ చేయవు. ఇది నువ్వు ఎక్కడా కూడా ఆడియన్స్కి క్లియర్గా కమ్యూనికేట్ చేయవు. రాయన్ అనేవాడు మంచివాడా చెడ్డవాడా, వాడికి చంపడం ఉంటుందా ఉండదా, అది ఏంటి ఎక్కడా చెప్పు. నువ్వు చెప్పినప్పుడు నేను ఎట్లా అజ్యూమ్ చేసుకుంటా, నేను ఎందుకు అజ్యూమ్ చేసుకుంటా అంటే ఇప్పుడు ఏంటి, నేను రాయనని పేరు పెట్టావు కాబట్టి అజ్యూమ్ చేసుకోవాలా, లేదా వాడు సైలెంట్ కాబట్టి అజ్యూమ్ చేసుకోవాలా? హౌ డు యూ ఎక్స్పెక్ట్ అన్ ఆడియన్స్ టు అజ్యూమ్, రైట్? రైట్. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తంలో కూడా ఇప్పుడు ఏది సెల్వరాఘవన్ వాళ్ళ ఇంటికి వస్తాడా, అదే రాత్రి నుంచి పొద్దున్నకి షిఫ్ట్ అవుతుంది సీన్. స్టార్టింగ్ లోనే సెల్వరాఘవన్ ఇంటికి వచ్చి ఎగ్జాక్ట్లీ మళ్ళీ కిందికి ట్రాక్ అవుతుంది. సో సెల్వరాఘవన్ రాగానే అక్కడ నుంచి మొదలయ్యి సీన్ వెళ్తూ ఉంటుంది అంటిల్ రాయన్ వెళ్ళి బెదిరించేంత వరకు అది పోతూనే ఉంటుంది ఒక చోటు నుంచి ఇంకో చోటుకి. సో ఈ ప్రాసెస్ అంతలో కూడా ఇప్పుడు ఎవరి దగ్గర అయితే వెళ్ళి ఆయన పేరేంటి, ఆ క్యారెక్టర్ పేరేంటి, సేతురామ్ కాకుండా ఇంకో విలన్ ఉంటాడు ధనరాజా. సో ధనరాజా ఆయన దగ్గరికి వెళ్ళి వస్తున్నప్పుడు కూడా ఎవడో కొత్తగా పనులు చేరావా అని చెప్పేసి వాడిని తీసుకొచ్చి మందులేస్తాడు, వాడితో జాగ్రత్తగా ఉండని చెప్పి చెప్తాడు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఈ స్ట్రెచ్ మొత్తంలో కూడా దునియాకి వాడు ఒక అండర్ డాగ్. వాడి ఇష్టం ఉన్న వాడికి వచ్చిన పని ఏంటి, వాడికి ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాడు ఒక చిన్న కొట్టు నడుపుకుంటూ ఉంటాడు, బతుకుతూ ఉంటాడు, అది వాడు బతుకుతారు. వాడు ఎలాంటి పెద్ద విలన్ అనేది ఓన్లీ బిగ్ షాట్స్కి అంతకుముందు అంటే ఒక 10-15 ఏళ్ళ ముందు నుంచి ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు. సో ధనరాజాకి మాత్రమే తెలుసు. సో కొత్తగా వచ్చినది తెలియదు. సో బయట వాళ్ళకి అండర్ ప్లే చేస్తున్న వీడు సీక్రెటివ్గా ఆర్ ఎక్కడైతే రివీల్ చేయాలో ఎక్కడైతే చూపించుకోవాలో వాడి లైక్ హీ స్టాండ్స్ హిస్ గ్రౌండ్ అన్నట్టు చెప్తాడు. సో ఈ అండర్ డాగ్ ఆర్ అండర్ ప్లే చేస్తున్న విలన్ ఆర్ గ్యాంగ్స్టర్
అనేది ఇనిషియలీ ఎస్టాబ్లిష్ చేసిన పాయింట్ని సెకండ్ హాఫ్లో అటు తీసుకెళ్ళాడు. ఎందుకంటే ఇంటర్వెల్ పాయింట్ కూడా అదే. ఇంటర్వెల్లో అంతమందిని వాడి ఇంట్లోనే ఎవ్వరికీ తెలియకుండా బయట ఏ దునియాకి ఏ ఒక్క విట్నెస్ లేకుండా చంపేసినోడు లిటరలీ పోలీస్ వ్యాన్ ముందు నుంచి వెళ్తున్నా కూడా వీళ్ళని సస్పెక్ట్ చేయరు. ఎందుకంటే వీళ్ళు అలా చేయరు అనుకుంటారు అని దునియా అనుకుంటుంది అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. అక్కడ ఇంటర్వెల్ కార్డ్ వేసుకుంటాడు. సో అన్ అండర్ డాగ్ ఆర్ అండర్ ప్లేయింగ్ గ్యాంగ్స్టర్ డ్రామా నువ్వు సెటప్ చేసుకున్నప్పుడు ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్ ఏమైంది? వేర్ ఈజ్ ఇట్ గోయింగ్? ఓకే, ఎస్జే సూర్యకి చాలా ఈజీగా తెలిసిపోతుంది వీడని. దట్ కుడ్ హ్యావ్ బీన్ ద హోల్ పాయింట్ ఆఫ్ సెకండ్ హాఫ్. నో, ఏది వీడికి ఎలా తెలిసింది అండ్ ప్రతి చోట ఎలా తప్పించుకున్నాడు రాయన్, తెలిసిపోతుంది. లైక్ ఇట్స్ రాండమ్, సంబడి విల్ కమ్ అండ్ టెల్ హిమ్ అంతే. సెల్వరాఘవన్కి మెయిన్ ప్లాట్ పాయింట్ ఎట్లా తెలిసిందో వీడికి కూడా అలా తెలిసిపోతుంది ఎస్జే సూర్యకి. అంతే. ఇట్స్ వెరీ ఈజీ రైటింగ్. ఇంటర్వెల్ కాడప్పుడు వాళ్ళు ఏదో పట్టుకుని వెళ్తూ ఉంటారు, వాటర్ క్యాన్ కోసం వెళ్తారు కదా, ఫ్రైడ్ రైస్ షాప్ కోసం. అసలు ఆ షాట్ ఎంత ఫ్రైడ్ రైస్ నీకు అది నీకు ఎంత మరి అది వెటరీ ఫ్లేవర్ ఏమో నాకు తెలియదు కానీ, లైక్ వాళ్ళు ఇంటి దగ్గర స్టార్ట్ అవుతారు కదా క్యాన్ ఎత్తుకొని, ఐ ఎగ్జాక్ట్లీ న్యూ దట్ వీళ్ళు ఇప్పుడు స్ట్రీట్ లోకి వెళ్తారు, ఎవడో వచ్చి వీళ్ళని అడుగుతాడు దట్ అన్న ఎవరో చంపేశారంటే వీళ్ళు ఏం తెలియనట్టు నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. ఇంటర్వల్ కార్డ్ పడుతుంది అని తెలుసు, బట్ ఐ గెస్డ్ ఇట్ లైక్ వెటరీ వారెన్ ఫిల్మ్, లైక్ నడుస్తూనే ఉంటారు, ఇంటర్వల్ పడుతుంది. సో వెటరీ స్టైల్ చాలా ఐ థింక్ చాలా ఉండే సినిమాలో. వెటరీ స్టైల్ ఇన్ఫ్లుయెన్స్ కనబడుతుంటది, లైక్ చాలా ట్రాకింగ్ షాట్ అన్నిట్లో కనబడుతూ ఉంటుంది. బట్ అగైన్ అదే, సో అలా ఎస్టాబ్లిష్ చేసిన ఫస్ట్ హాఫ్ విచ్ స్టాప్స్ ఎట్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఓకే, ఇక్కడ నుంచి ఇలా ఎటు తీసుకెళ్తారు కదా తెలియకుండా వీడు ఆ జీవితాన్ని వద్దనుకున్నవాడు కదా వీడు. ఎందుకంటే ఒక పెద్ద డైలాగ్ ఉంటుంది, నువ్వు ఇందాకన్న విషయమే సందీప్ విషయం వెళ్ళి అవన్నీ మనం తీసేసుకుందాము అని అన్నప్పుడే అంటాడు కదా, ఆ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాడో ఇది ఆల్రెడీ ఆ సైకిల్లో పడ్డవాడు కాబట్టే చెప్పగలుగుతున్నాడు. సో హీ హ్యాస్ బీన్ త్రూ ఆల్ ఆఫ్ దట్. సో మరి ఇంత ఇన్ఫర్మేషన్ అంత తెలిసినోడు సెకండ్ హాఫ్ని ఎలా స్టియర్ చేయగలుగుతాడు? ఆర్ అది కథ పట్టుకొని ముందుకెళ్ళింటే ఎలా ఉండేదేమో. సో ఇట్స్ షుడ్ హ్యావ్ బీన్స్ ఓన్లీ. బట్ అగైన్ ఎందుకు అది మాట్లాడుతున్నాం అంటే వాట్ ఎవర్ దట్ ఈస్ గివెన్ ఈస్ వెరీ బ్యాడ్ రైటింగ్. బట్ పాయింట్ ఇస్ సినిమాలో ఎండింగ్ ఉండాలి, ఎండింగ్ అలానే ఉండాలి. పాయింటే అది సినిమాది. నువ్వు లైక్ ఇంకా అంతా ప్రోగ్రెషన్, స్టోరీ ప్రోగ్రెషన్, బట్ సినిమా ఎండింగ్ అయితే అదే, దట్ ఈస్ ద ఎండింగ్ దట్ దే హ్యాండ్ ఇన్ మైండ్. అండ్ హ్యాండ్స్ డౌన్ అది చాలా మంచిది తీసారు. లైక్ ఆ ఫైట్, ఆ సాంగ్, ఆ సెటప్, ఆ లైటింగ్, ప్రొడక్షన్ డిజైన్, డాన్స్, ఎస్పెషల్లీ డాన్స్ క్రేజీ ఉంటుంది. అంతమంది హ్యూజ్ అంటే అవన్నీ బాగుంటాయి ఒప్పుకుంటా. బట్ ఇట్ డజంట్ సిట్ వెల్ ఇన్ మై మైండ్ వేర్ a great tragedy happened వాళ్ళ కథలు. అండ్ పర్సనల్లీ క్యారెక్టర్ టు క్యారెక్టర్ యాంగ్స్ట్ ఉంది. అవన్నీ పెట్టుకున్నా కూడా వాళ్ళు పక్కపక్కన నించొని సింక్ లో డాన్స్ చేస్తా ఉంటారు. అదే కదా, వ్యత్యాసం పెట్టుకోలేకపోయినా. సేమ్ నా ప్రాబ్లం కూడా అదే ఉండే. ఎందుకు అంటే ఏదైతే కాంప్రమైజ్ అంటారో నువ్వు టెన్షన్ బిల్డ్ అయ్యావు అక్కడ. ఇప్పుడు ఏదైతే తర్వాత చూపిస్తాడు కదా సీన్, ఎస్జే సూర్య, ప్రకాష్ తర్వాత చూపిస్తాడు, ప్రకాష్ రాజ్ ఇట్లా మాట్లాడాడు, నువ్వు వాళ్ళని చంపే అన్నట్టు అంటాడు అని తర్వాత చూపిస్తాడు కదా. ఇఫ్ యూ రివీల్ దట్ సీన్ బిఫోర్, ఐ థింక్ టెన్షన్ వుడ్ బి ఆన్ నెక్స్ట్ లెవెల్. లైక్ అదే బాంబ్ థియరీ అప్పుడు నీకు ఇప్పుడు ఆ సినిమా ఏంటి వడ చెన్నైలో టేబుల్ కింద కత్తుందని నీకు తెలుసు. సో ద ఎంటైర్ కాన్వర్సేషన్ విల్ బి థింకింగ్ ఎప్పుడు తీసేసేస్తాడు రా, ట్రాక్ చేస్తుంటాడు. ఇఫ్ ద సేమ్ థింగ్ హ్యాపెండ్ అట్ దిస్ మూమెంట్, it would have been amazing. Like when is he going to kill? When is he going to వడా చెన్నైలో ఎన్ని ఉంటాయి ఇంటర్వెల్ సీన్ తెలుసు నీకు, ఏదో అవుతుంది తెలుసు అంటే నీకు చూపిస్తారు వాళ్ళ అసిస్టెంట్సే వెళ్ళొద్దు ఏదో అవ్వచ్చు అంటాడు. సో నీ బ్రెయిన్ లో ఆ ఐడియా ఆల్రెడీ ఇంప్లాంట్ చేస్తాడు. అండ్ ఎడిటింగ్ నుంచి అది అట్లనే స్లోగా తీసుకొస్తాడు వాడి సెల్ నుంచి. సో ఆ టెన్షన్ ఎక్కడ బిల్డ్, ఈ సినిమా టెన్షన్ బిల్డ్ అయ్యాడు కదా. కానీ ఆ పాటలో టెన్షన్ అనిపించలేదు నాకు, ఏదో ఎంజాయ్ చేస్తాను అనిపిస్తుంది. నాకు ఓన్లీ ఒక్క పర్స్పెక్టివ్ సెకండ్ హాఫ్ లో నచ్చింది ఏంటంటే ద వే
ఎస్జే సూర్యాస్ క్యారెక్టర్ ఇస్ బిల్ట్. అంటే ఇది మరీ ఆన్ ఫేస్ గ్యాంగ్స్టర్ లాగా నాకు పవర్ కావాలి అలా ఉండడు. వాడి ఫస్ట్ సీనే యాక్చువల్లీ వాళ్ళ నాన్నని చంపేసి నోటితో కూర్చొని హీస్ డీల్ మాట్లాడుతున్నాడు, రైట్. వాడేంటంటే చుట్టుపక్కల డేంజర్ ఉంటే వాడిని ఫినిష్ చేసేద్దామని ఎప్పుడు ఉండడు, వాడి పవర్ వాడుకొని బతికేద్దాం అన్నట్టు ఉంటాడు వాడు ఎప్పుడు కూడా. రాయన్ని కూడా పిలిపించి, ఇన్ఫాక్ట్ ఎస్జే సూర్యకే పవర్ కదా, వాడి అపోనెంట్ చనిపోయాడు, వీడు ఎలాగో ఇందులో రావాలనుకోవట్లేదు, బట్ హీ స్కేర్డ్ ఇన్ సైడ్. నువ్వు వాడిని వేసేసావంటే నువ్వు నన్ను ఎప్పుడు వేసేస్తావు, ఉంటే నాతో ఉండు, లేదంటే యూ డోంట్ లివ్. దట్ ఈస్ అల్టిమేట్. అది బాగుంది, ఆ సీన్ చాలా బాగుంటుంది. బట్ అదే ఇందాకన్నట్టు సీజర్కి ముందు ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది చాలా ఈజీగా, సో దట్ ఇస్ బ్యాడ్. అది పక్కన పెట్టేసిన ఆ కాన్ఫ్రంటేషన్ సీన్ బాగుంటుంది. అదే కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు, అండ్ నేను చంపలేదు అతన్ని, కానీ ఒకవేళ నేను చంపింటే సో రెహమాన్స్ బ్యూటిఫుల్ వర్క్ ఆఫ్టర్ లాంగ్ టైం. చాలా ఎంజాయ్ చేశాను నేను ఆఫ్టర్ మామనన్ లాస్ట్ ఇయర్ అనుకుంటా. ఎక్సలెంట్ మ్యూజిక్, నాకు నచ్చింది సినిమాలో. నేను మామూలు ఎంజాయ్ చేసిన కానీ ఇది అంత ఎంజాయ్ చేయలేదు అయితే, అంటే ఐ డోంట్ నో. ఒక్కటే ఒక ఫైట్ లో నేను ఎంజాయ్ చేసిన, ప్రీ ఇంటర్వెల్ ఫైట్ లో ఏది ఆ మెయిన్ క్యారెక్టర్ పైన ట్రాక్ చేస్తూ ఉంటారు, ముందు డాలీ అయితే ఉంటుంది, కెమెరా రివీల్ అవ్వదు, అంతా చంపేస్తూ ఉంటాడు. బట్ ఒక్కటేసారి రివీల్ చేసినప్పుడు షాట్ లో ఎగిరినప్పుడు, సో అక్కడ ఆల్ దట్ మాత్రం బాగుంటది. సో అంటే నాకు ఐ వాస్ వండరింగ్ హౌ డిడ్ దే లైట్ దట్ సీన్, ఎందుకంటే చాలా డార్క్ గా ఉంటది, ఎక్స్ట్రీమ్ స్లో మోషన్ షాట్స్, గ్రేడింగ్ మారుతా ఉంటది. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ దట్ సీన్. గ్రేడ్ కొంచెం అటు ఇటు మారుతా ఉంటది కలర్, బట్ మై గుడ్నెస్ చాలా బాగుంది అసలు ఆ సీన్, ఆ డీటెయిలింగ్ అసలు. ఐ థింక్ ఐ పోస్టెడ్ దిస్ ఆన్ సెల్యులాయిడ్. ఒకడు ధనుష్ విల్ స్లైడ్ ఆన్ ద వాటర్ మీద స్లైడ్ అయ్యి చేతిలో అదేదో కమ్మి పెట్టుకుంటాడు కదా ఎప్పుడు, ఒకటి కొడితే హిల్ పంచం విత్ దాట్, ఆడి పైన గ్రిల్కి తగిలితే గ్రిల్ సౌండ్ డబ్బని వచ్చి వాటర్ పడుతుంది ఎందుకు. అది బ్యూటిఫుల్ షాట్ అసలు, రియలీ ఎంజాయ్డ్ దట్. సినిమాటోగ్రఫీ ఎక్సెల్ అవుతుంది మొత్తం త్రూ అవుట్ చాలా బాగుంటుంది, ఖతర్నాక్ ఉంటుంది. ఐ థింక్ ద రీజన్ ఇస్ ఆ సెట్ ఉంది కదా, సో దట్ ఎంటైర్ ఊరు ఇస్ ఎ సెట్, సో దే హావ్ స్పెంట్ 30 crores ఆన్ బిల్డింగ్ దట్ ఎంటైర్ ఊరు. యా, సో అందుకే నీకు కెమెరా క్లైమాక్స్ ఫైట్ లో నువ్వు చూస్తే ఆ డ్రోన్స్ అన్ని కూడా సందు నుంచి ఎక్కడెక్కడ నుంచో ఉంటది అసలు. సో నేను అనుకున్నా దట్ ఈస్ మోర్ లీజో జోస్ పెలిషియర్ ఎనర్జీ, అది లాస్ట్ లో మోర్ ఆఫ్ నీకు అలా అనిపించింది, నాకు గుణశేఖర్ ఎనర్జీ కనిపించింది ఆ సెట్లు గిట్లు అంతా మోస్ట్లీ. నాకు ఫస్ట్ విన్నప్పుడైతే 30 కోట్లు అనగానే లైక్ కాదు అంత ఉందా మార్కెట్, లైక్ ఇన్ ద సెన్స్ లైక్ ఎలా పుల్ ఆఫ్ చేస్తాడని చెప్పి. బట్ ఐమ్ గ్లాడ్ మ్యాన్, ఫిల్మ్ ఇస్ పర్ఫార్మింగ్ ఎక్సీడింగ్లీ వెల్ అసలు. ధనుష్ దే డూ వెల్, అండ్ ఆల్సో ఫైట్స్ అండ్ పాటలు ఉన్నాయి కాబట్టి, సో సెకండ్ హాఫ్ లో మోర్ లైక్ ఆ ఫైట్ ఎస్క్ పాటకి వెళ్ళడం కూడా అదే ఆ కమర్షియల్ ఆస్పెక్ట్ నేను సెట్ చేస్తాను. దాని ఇస్ ఆల్వేస్ హీ మేక్ షూర్ దట్ ఆయన ఆడియన్స్ అన్నిటికీ అన్ని రకాల ఫ్లేవర్స్ ఇవ్వాలి నేను అనే ఉద్దేశంతో చేస్తూ ఉంటాడు. సో ఇట్స్ నాట్ లైక్ అసురన్లో కూడా ఆ ఎలివేషన్ షాట్లు ఫైట్లు ఉంటాయి. సో ఇందులో కూడా అంతే, లిటరలీ ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి ధనుష్ క్యారెక్టర్ పైన పడే షాట్లు అలాగే ఉంటాయి. ఫస్ట్ హాఫ్ మొత్తంలో బ్యాక్ షాట్స్, ఇట్స్ అ సబ్డ్యూట్ క్యారెక్టర్, నువ్వు ఇట్స్ లైక్ అండర్ డాగ్ క్యారెక్టర్ అని చెప్పేసి బ్యాక్ షాట్ పెడతా ఉంటాడు ఫస్ట్ హాఫ్ మొత్తంలో. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి వైడ్ షాట్లు, స్లో మోషన్లు, యూనో సిలువేట్ నుంచి రివీల్స్, అంటే రివీల్ అయితే రాయనే తెలుసు మనకి, బట్ అగైన్ యాక్చువల్లీ పీపుల్ హ్యాడ్ దట్ ఇష్యూ బికాస్ మెనీ పీపుల్ కేమ్ అవుట్ అండ్ టోల్డ్ మీ పర్సనలీ ఆ ఫస్ట్ హాఫ్ సినిమా చాలా రియలిస్టిక్ గా వెళ్ళొచ్చు, బట్ సినిమా గోస్ ఇన్ ద టిపికల్ మసాలా మోడ్ ఆఫ్ సిల్హెట్ షాట్లు, ఇది అని. ఐ ఎంజాయ్డ్ ఇట్, చాలా నచ్చింది. మై ఫేవరెట్ సీన్ ఎంటైర్ ఫిల్మ్ ఇస్ దట్ హాస్పిటల్ సీన్, అసలు వెరీ వెల్ డన్, నాకు నచ్చింది. అల్టిమేట్ కొరియోగ్రఫీ, అదే ఫైట్ కొరియోగ్రఫీ అన్ని బాగుంటాయి, బట్ అగైన్ ఓకేలే అదే అంటే ఇట్ ఇస్ సో ఆబ్వియస్ రైట్, ఫోన్ చేసి తెలిసిపోయింది లొకేషన్, లైక్ ఎవ్రీబడి జస్ట్ నోస్ ఇట్ లైక్ దట్. వాడు అక్కడ ఉన్నాడు అంటే వాడు చూసి ఇలా ఫోన్ చేస్తాడు. సో అంటే బెటర్, అంటే గ్రేట్ మూమెంట్ ఇన్ దట్ ఫైట్ ఏంటి అంటే ఆమె సిజర్స్ అందిస్తుంది, కాలుతో తన్నే సిజర్స్ అందిస్తుంది. సో దట్ ఈస్ గ్రేట్ మూమెంట్, నాట్ ధనుష్ గెట్టింగ్ అప్ అండ్ సేవింగ్, బట్
ఇన్ఫాక్ట్ ఐ వాస్ వెరీ డిసప్పాయింటెడ్ ఇన్ ద ఫస్ట్ మీటింగ్ దట్ ధనుష్ గాట్ అప్. అరే లీవ్ ఇట్ నో. మరి బట్ సెకండ్ టైం మరి చూసినప్పుడు నాకు బ్యూటీ అర్థమైంది. లైక్ వాడు కావాలనే 5 seconds షార్ట్ హోల్డ్ చేస్తాడన్న, లైక్ ఇలా పైన పడతాడు అమ్మాయిని అచ్చా చోక్ చేస్తుంటే. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఆ బెడ్ చూసుకోవాలా, నాకు సెకండ్ టైం చూసేటప్పుడు ఆ హై హీ ఏంటంటే మూవ్స్. వాడు వాడు బెడ్ కింద ఉంటాడు. అండ్ ఐ లైక్ దట్ వన్ షాట్, వాడు నెబ్యులైజర్ తాలూకా ఆక్సిజన్ ఏదైతే ఉందో దాంతో చంపేస్తాడు. సో ఐ డోంట్ నో, ఇట్ గేమ్ ఏ ఫీల్ ఆఫ్ వాడు ఊపిరి తీసేసి ఈ ఊపిరి పోసుకుంటున్నట్టు సంథింగ్ లైక్ దట్. ఐ రియలీ లైక్ దట్ షాట్. లైక్ నాకు చాలా నచ్చింది. ఇట్స్ వెరీ కాంట్రడిక్టరీ. లైక్ ఒకటి లైఫ్ తీసేస్తే ఇంకోటి లైఫ్ పోసుకుంటున్నాడు అన్న టైప్ లో. గుడ్ షాట్, నాట్ గ్రేట్ బట్ గుడ్ షాట్. అండ్ ఇంకోటి, సో ఏదైతే వాడు ఆ కాళ్ళు నడవవు వాట్ ఎవర్ ఉంటుంది కదా, అది కూడా వర్కౌట్ కాదు. ఓకే ఏదో అన్ని పొడిచాడు, కడుపులో పొడిచాడు, ర్యాండమ్ గా 4 days 4-5 months లో సెట్ అయిపోతాడు. 4-5 months ఏంటన్నా, 9 కదా. నువ్వు యాక్చువల్లీ ఆ బిడ్డ పుట్టేస్తుంది కదా, యాక్చువల్లీ అపర్ణకి బేబీ షీ డెలివర్. సో ఇట్స్ ఆల్మోస్ట్ 9 months ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి. నో బ్రో, యు గెట్ ప్రెగ్నెంట్ ఆన్ థర్డ్. ఓ సారీ థర్డ్ కదా. సో అలా చూసుకున్న 6 months కదన్నా. కాదు కదా, అలా చూసుకున్నా కూడా 6 కదా. అదే అంటున్నా, 3వ నెలకి తెలుస్తుంది నీకు. 4-5 నెలలు 6 నెలలు వాట్ ఎవర్. అదే అంటున్నాను, 6 నెలల్లో Which is నువ్వు very ఫిజియోథెరపీ చేపించుకొని unconvincing. నువ్వు సెట్ అయిపోయినావు లైక్ అన్నట్టు. No, but it's still very unconvincing, no? Like, అండ్ వన్ అది మోర్ కంటిన్యూటీ అన్కన్విన్సింగ్ ఆన్ ఏంటంటే మల్టిపుల్ లెవెల్స్ బ్రో. లైక్ ఆ ఇల్లు ఉంటది, అది ఇల్లు ఆ పక్కనే ఉంటది, కానీ ఎవడో కనిపెట్టాడు. ఎందుకు కనిపెట్టాడు చాలా కన్వీనియంట్ గా. అండ్ 6 నెలలు కన్సిస్టెంట్ గా సేమ్ హెయిర్ స్టైల్, సేమ్ మీసాలు ఉంటాయి. అంటే yeah. వై ఈజీ గ్రూమింగ్ హిమ్సెల్ఫ్ ఫర్ 6 months? మీసాలు పెరిగాయలే పోయి, నేను గమనించే సెకండ్ టైం. గడ్డం పెరగలేదు. గడ్డం పెరగదు కానీ మీసం పెరుగుతుంది, హెయిర్ స్టైల్ అంతా సేమ్ ఉంటుంది. బట్ ఓకే ఇవన్నీ ఫైన్. ఇవన్నీ బేసిక్ గా మనిషి నెగ్లెక్ట్ చేసేస్తాడు ఒకవేళ నువ్వు ఎమోషన్ లో కనెక్ట్ అయితే. ఈ చిన్న పట్టుకోడు. బట్ ఆ పాయింట్ ఏంటి అంటే నువ్వు ఎమోషనల్లీ కనెక్ట్ కావు కాబట్టి పట్టుకుని ఇప్పుడు వచ్చి లైక్ ఇది బాగాలేదు అంటావు. బట్ యా ఎట్ ది కోర్ నీకు ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఉంది, కాన్ఫ్లిక్ట్ నుంచి ఏదైతే అవుతుందో అక్కడ నువ్వు ఎమోషనల్లీ కనెక్ట్ అయితే ఇవన్నీ పట్టించుకో. సింపుల్. సలార్లో ప్రభాస్ వచ్చి అందరి ముందు వచ్చి ఫైట్ చేస్తాడు, యూ డోంట్ కేర్, నువ్వు పట్టించుకో అంతే దాన్ని. దాంట్లో ఎన్ని బొక్కలునో పట్టించుకో. అక్కడ నీకు ఆ హై ఇస్తున్నాడు, ఇక్కడ హై కన్నా ఓకే హై నాకు అర్థమవుతుంది నువ్వు హై ఇవ్వాలనుకుంటున్నావు, బట్ ఎందుకు అది అర్థం కావట్లే అన్నట్టు ఉంటాను. Which brings me to the point we are discussing Salar after almost 8 months of its or 7 months of its release. I'm not sure if we'll discuss Ryan like this. Right? Exactly. No, అదే చెప్తున్నా, రైటింగ్ దానికి ఇన్కన్సిస్టెన్సీస్ అలా ఎఫెక్ట్ చేస్తాయి. ఐ డోంట్ నో, లైక్ నిన్న సినిమా చూసేటప్పుడు ఆనెస్ట్లీ ఇట్స్ కొట్టే తెచ్చే. సెకండ్ హాఫ్ కూడా పెద్ద సీక్వెన్స్ లే ఉండవు, 5-6 సీన్సే ఉంటాయి సినిమా. ఫస్ట్ టైం చూసేటప్పుడు ఇట్ వాస్ వెరీ లెందీ, ఇట్స్ బిగ్ ఫిల్మ్ అనిపించింది. బట్ సెకండ్ టైమ్ లో ఇట్ డిడ్ నాట్ ఫీల్ లైక్ దట్ మరి. because the highlights are very few, they're sprinkled all over. అంతే అనిపించింది. అంటే పెద్ద గుర్తు పెట్టుకోవడానికి ఏముండదు, ఇట్లా ఇంపాక్ట్ ఇవ్వదు నీకు సినిమా. సో అండ్ అదే ఆనెస్ట్లీ ఇంపాక్ట్ ఇవ్వకపోవడానికి అంటే మ్యూజిక్లో కూడా అంత 2-3 చోట్లే నాకు బాగా నచ్చింది అని చెప్పిన కదా. సో అట్లని చెప్పేసి నేను పాట ఎంజాయ్ చేయలేను కాదు. ఓరాయ పాట ఇస్ వెరీ గుడ్, బాగుంటుంది. అండ్ వాళ్ళిద్దరి రొమాన్స్ సాంగ్ ఉంటుంది చూడు, అంటే లిరిక్స్ ఆగమాగం ఉంటాయి తెలుగులో విన్నా, అంటే తెలుగులో సినిమా అంటే ఏదో టమాటా తొక్కు అంటాడు, ఏందిరా అది అనుకునే. అంటే బేసిక్లీ అది మొత్తం నవ్వుకుంటుంది. సో అది యాక్చువల్లీ అదేలే తక్కాలి తొక్కు అని చెప్పి తమిళ్లో వస్తుంటే నేను కూడా అనుకున్నాను, తక్కాలి అంటాడేంటి, టమాటా ఎందుకు వచ్చింది, తొక్కు అంటాడేంటి, లైక్ వై అంటే ఓకే మీ ఊర నాటు రొమాన్స్ నాకు అర్థమైంది. యు వాంట్ బి లైక్ ద టమాటో పికిల్ మందు ఇవన్నీ రొమాన్స్. ఊరనాటు రొమాన్స్ అంటే గైస్ ఏఆర్ రెహమాన్ ది ఒక పాట ఉంటది యువ సినిమాలో, సంక్రాంతి కోడి. అది వినండి, అది ఆకాశమే నీ హద్దురాల కాటుక కన్నులని ఒక పాట ఉంటది, ఆ పాట వినండి. బట్ టమాటా అది అపర్ణది గైస్, అది కూడా అపర్ణ బాలమురళి ఇందులో కూడా. సో ఇందులో అగైన్ లైక్ సో ఆ మ్యూజిక్ మొత్తం లైక్ ఆ స్ట్రెచ్ మొత్తం క్రేజీ ఉంటుంది మళ్ళీ, లైక్ హౌ ఇట్ ఇస్ కొరియోగ్రఫీ ఇస్ నైస్. బాబా మాస్టర్ అనుకుంటా అందులో. నాకు ఏంటి అంటే
ఈ రొమాన్స్ పాట ప్రభుదేవ అండ్ లాస్ట్ పాట బాబా మాస్టర్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే కాదు అవును కాదు, యాక్చువల్లీ లాస్ట్ నేను కూడా పార్ట్ అయితే అనుకున్నా ప్రభుదేవ. రివర్స్. లాస్ట్ పార్ట్ ప్రభుదేవా అండ్ దిస్ ఇస్ బై బాబా. నేను నిన్న చెక్ చేసి యాక్చువల్లీ నేను కూడా బికాస్ కన్ఫ్యూజ్ అయ్యా. బాబా ఇట్ ఇస్ సో మాస్టర్ ప్రభుదేవా, ఇట్ ఇస్ సో Baba, ప్రభుదేవా ద రొమాన్స్. exactly. Prabhudeva feels like a romance feels like Prabhudeva thing, and Baba Master excels when he's doing OERM and everything else in Jigarthan and Double X. So all of those songs, it feels like అంటే Jigarthan and Double X లో మంచిగా ఒక పెద్ద సెట్ లో ఒక 100-150 మందిని పెట్టి కొరియోగ్రాఫ్ చేయడం అంతా చేసింది కదా, ఇప్పుడు నేను కూడా చేస్తా అన్నట్టు. భారతీయుడు కూడా he did బాబా భాస్కర్ దట్ తాత వరారే సాంగ్ he did. భారతీయుడినేదిక సర్లే శంకర్ No. మీద రెస్పెక్ట్ No. 2 సార్లు ఇలా నేను. కాంట్ బ్రో కాంట్ ఐ కాంట్. ఓకే బట్ యా ఐ థింక్ నా సైడ్ నుంచి అయితే అన్న అయిపోయినాయి. యా ఐ థింక్ Yeah, I think Good point, we pretty much discuss everything మూవీలో. I don't know who the So, editing is, నా- but నా- బాగుంది సినిమా ఎడిటింగ్. అదైతే ఒకటే కోరిక ఏంటి అంటే సంథింగ్ లైక్ ఏ ఖుషి లాంటి సినిమా, ఈవెన్ దో నాట్ ఎ గేట్ స్టోరీ, బట్ నువ్వు సినిమా చూసినంత సేపు ఆడియన్స్ని గ్రాంటెడ్గా తీసుకున్నారు అని అయితే అనిపించకూడదు. ఐ అప్రిషియేట్ ద మేకర్స్, రాయన్ మేకర్స్ ఎక్కడ కూడా ఒక షార్ట్లో కాంప్రమైజ్ అయ్యారు అని నీకు అనిపించదు. వాడు Which సెట్ మీద ఖుషి భయ్యా? Which కూర్చొని ఖుషి? పనిచేసి విచ్ ఖుషి విజయ్ దేవరకొండ ఖుషి. స్పెసిఫిక్ ఉండాలి. యూ కాంట్ సే ద స్టోరీ ఆఫ్ No, no. పవన్ కళ్యాణ్ ఖుషి ఓ మిడ్లింగ్. ఒక్క సెకండ్, Bro, నేను యాక్చువల్లీ నేను పవన్ కళ్యాణ్ ఖుషి అనుకుంటున్నాను బ్రో. ఎంతసేపు ఎయిట్ నేను మనోడు అదే ఇలా అంటున్నాడు అనుకుంటున్నా. అనుకున్నాను నేను. అది కూడా ఎస్డేనే కదా, నాకు టింగర్ అక్కడే కలిగింది నాకు. సూర్య కదా అటు వెళ్ళిపోయింది అనుకో నేను. ఓకే ఓకే విజయ్ ఖుషి, ఓకే. విజయ్ ఖుషి స్టోరీ దాంట్లో ఎంతో కొంత ఉంది అన్నది. లైక్ ఇప్పుడు నువ్వు గుంటూరు కారం తీసుకుంటే స్టోరీ ఉండదు. సో నేను అట్లాంటి సినిమా అదే టూ వాష్అవుట్ అవుతుంది. అట్లాంటి సినిమాలు తమిళలో బోల్డ్ తీస్తారు. లైక్ స్టోరీ లేని సినిమాలు ఇప్పుడు లాట్ ఆఫ్ తమిళ్ ఫ్యాన్స్ ఫర్ గుంటూరు కారం సర్ప్రైజింగ్లీ. సో అదే అంటున్నా. సో లైక్ ఇట్లా స్టోరీ లేని సినిమాలు కూడా మస్తు తీస్తారు తమిళ వాళ్ళు. అది మరీ అంటే చూడలేము, మనం కూడా చూడలేము ఆ పైత్యంని. జైలర్ ఫర్ ఎగ్జాంపుల్, జైలర్ ఇస్ లైక్ వాష్ అవుట్ ఏముండ సినిమాలో. Actually, you are those very few guys that I have interacted with who felt the same. Like Jailer, there is nothing in Jailer. Like, ఏముండ see, arey, Jailer- I am big Nelson fan. Okay, I love Doctor, but Jailer had nothing, man. Like nothing. It just I enjoyed the film, but once you come out of it, there's nothing to take home. యా జైలర్ ఇస్ థియేటర్ ఫిలిం అంతే. నువ్వు థియేటర్లో అందరితో అంతే, చూస్తే అంతే. ఎంతో కొంత. బట్ అదే అది కాకుండా కూడా ఇప్పుడు రీసెంట్గా ఇంకా ఏవో కొత్త సినిమా వచ్చింది కదా, ఒక్క రోజు కూడా ఆడలేదు రజనీకాంత్ సినిమా. Lal Salam. Oh my God. The అసలు ఆ సినిమా గురించి like they lost. I don't know, man. She casually said they lost 500 shots. అన్ని ఎందుకు తీసారు ఫస్ట్ ఆఫ్ ఆల్ Yeah. CG షాట్స్ డిలీట్ అయిపోవడం ఏంటి? అండ్ షీస్ రెస్పెక్ట్ టు ఇట్ సౌందర్య, షీ డిడ్ సమ్ గుడ్ థింగ్స్, బట్ I don't know, man. You can't keep a backup of your own film and you're braving the production house saying వాళ్ళ దగ్గర బ్యాకప్ లేదంటే. I don't know. But anyways. Man, I felt very bad. బట్ ఎనీవేస్ అట్లా చాలా సినిమాలు వస్తాయి. బట్ ఏదైతే ఎంతో కొంత కథ ఉంది అనుకున్నప్పుడు నువ్వు అట్లీస్ట్ అట్లా ఏమంటారు మధ్యలో జమ్మూ కాశ్మీర్లో కాశ్మీర్లో ఒక లేక్ క్రాస్ చేస్తుంటే ఇట్లా బండి గాల్లో తిరగకూడదు. యూ హ్యావ్ టు అట్లీస్ట్ పుట్ దట్ మచ్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ అ ఫిలిం వేర్ యూ అట్లీస్ట్ ది ఆడియన్స్ ఫీల్స్ లైక్ కి ఓకే సినిమాకి నాకు రెస్పెక్ట్ ఇస్తుండు వీడు అని, రైట్? ఇది but ఖుషి మన నాకు వాళ్ళు- చెప్పేది. ఖుషి విజయ్ అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ అమ్మాయి టెర్రరిస్ట్ అవుతుందని చెప్పి వాళ్ళే ఏదో చెప్తే కూడా టెర్రరిస్ట్ అని నేను ప్రేమిస్తాను అంటాడు. ఓకే రా, నువ్వు మంచి బట్ ద సీన్ ఇస్ డన్ ఇన్ లైక్ సచ్ నాన్ సీరియస్ మేనర్. అంటే మనం కూడా సీరియస్ గా తీసుకోకూడదా అన్నట్టు ఉంటది. సో నాకు సీన్తో ప్రాబ్లం లేదు. నువ్వు తీసే సినిమా చూసాక అంటే నువ్వు సీజీ వాడుకోబోయా, నేను వాడద్దు అనట్లేదు సీజీ, నువ్వు అన్నీ వాడుకో కానీ బట్ అది తెలియకూడదు కదా. నాకు తెలుస్తుందంటే అది ప్రాబ్లం. ఇప్పుడు చాలా బాగుంది నన్ను అడిగితే. శ్యామ్ సింగ్ రాయ్లో ఒక సీన్ ఉంటుంది కదా, క్లైమాక్స్ ముందు ఎక్కడో వాళ్ళ వెనకాల బీచ్ లో ఉంటారు. రాత్రి పూట ఇక్కడ బీచ్ రివర్, అది బేసిక్ నాకు కరెక్ట్ గుర్తుంది. బట్ అది యాక్చువల్లీ సీజీ మొత్తం అది. బట్
అది ఎప్పుడు అర్థమవుతుంది, నువ్వు వేవ్స్ అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ఎందుకంటే వేవ్స్ అదే రిధంలో వస్తూ ఉంటాయి, లైక్ ఏం చేంజ్ ఉండదు. జనరలీ వేవ్స్ ఇష్టం వస్తాయి కదా, బట్ అది లూప్ చేస్తారు వాళ్ళు బేసిక్గా 3-4 సెకండ్స్కి. సో అట్లనే వస్తాయి. అది చూస్తే నీకు అర్థమవుతుంది తప్పితే, లేకపోతే అర్థం కాదు. సో దట్ ఈస్ గుడ్ సీజీ. బట్ నువ్వు యాక్చువల్లీ సీజీ అది సీజీ కాదు, యాక్చువల్లీ అది రియల్ షాటే. కానీ టైం అయిపోతుందని చెప్పేసి తొందరలో షూట్ చేసినారు. అండ్ ద వేవ్స్ ఆర్ రివర్స్డ్. సో నీకు అందుకే అనిపిస్తుంది. But So I that feel ఇంకా the sunlight waves are like పడిపోతుందంట. So the like setting interval was చెప్పినారు. the setting was I agree. యా, Anyway, బట్ నేను actually BTS ఎప్పుడు చూడలే, but నా పాయింట్ అలా ఏంటి అంటే, తెలుగు సినిమా చూస్తుంటే కార్టూన్ నెట్వర్క్ చూసినట్టు అనిపిస్తుంది చాలాసార్లు. అంత బ్లేటెంట్ సీజీ ఉంటుంది. But Kalki made it. Kalki he's Kalki setting some kind of standard. యా, బట్ నాది ఏంటి అంటే, అండ్ అది మన ఇట్ ఈస్ నాట్ జస్ట్ విత్ సీజీ, అది ఎడిటింగ్ లో కనబడుతుంది, డైలాగ్స్ లో కనబడుతుంది, అన్నిట్లో ఏమంటారు, ఆ టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ యాటిట్యూడ్ కనబడుతుంది. బట్ వీళ్ళు స్టోరీ ఎంత సరిగ్గా రాయకపోయినా టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ నీకు ఎందుకు అనిపిస్తుంది అంటే, టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ ఎందుకు అనిపిస్తుంది అంటానంటే, మనోళ్ళు ఇప్పుడు రాజమౌళి గానీ లేదా ఇప్పుడు చెప్పిన కల్కి గానీ, CG is always meant to be an addition to your whatever you are making. It is meant to enhance your visual. మన దగ్గర ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, షార్ట్స్ తీయరు మనోళ్ళు. లైక్ ఆ షార్ట్ అక్కర్లేదమ్మా, CG చేద్దాం అంటారు. అంటే దట్ ట్రైన్ టు క్రియేట్ ద షార్ట్ అవుట్ ఆఫ్ CG. ఇప్పుడు పుష్ప ఉంది కదా, పుష్పలో VFX వాజ్ హారిబుల్. లెట్స్ బీ బ్లంట్ అబౌట్ ఇట్. ఆ ట్రక్ వెళ్ళిపోయి నీళ్ళలో పడిపోయే షార్ట్ ఇస్ ద ఆర్ చందనాలు నీళ్ళలో వెళ్ళడం, బికాస్ వాళ్ళు ప్రాక్టికల్ గా ఏం తీయలేదు అక్కడ. It is just a shot. It is rendering in whatever the software that they're using. They might be using Unreal or whatever. So అదే చెప్తున్నా, కార్టూనిష్ ఎందుకు అనిపిస్తుంది అంటే, సపోర్ట్ లాగా ఉంటే బాగుంటుంది సినిమా ఎప్పుడు కూడా. నా పాయింట్ అలా ఏంటి అంటే, ఓకే నువ్వు స్టోరీ ఏదో ఒక స్టోరీ అనుకున్నావు, సెట్ మీదకి వెళ్ళి సినిమా తీద్దాం అనుకుంటున్నావు. వాడు అంటే రాయల్లో సెట్ మీద పని కనబడుతుంది క్లియర్గా. అట్లీస్ట్ నువ్వు ఒక్క క్లైమాక్స్ తీసుకుంటే కనబడుతుంది క్లియర్గా. బట్ రాయల్లో ఇచ్చే క్లైమాక్స్ హై నీకు దసరాలో కూడా రాదు. దసరాలో ఏదో క్లైమాక్స్ అది అంటారు కానీ నాకైతే అసలు ఏమనిపించదు. నా పాయింట్ ఏంటి అంటే, సెట్ మీద పని చేయాలి, అది కూడా కనబడదు. అంటే లైక్ ఎవ్రీవేర్ ఇట్ ఇస్ లైక్ తీస్తున్నాం చూస్తారులే, స్టార్ చూస్తాడు. దట్ యాటిట్యూడ్ అది ఇట్ డజంట్, అది నిలబెట్టదు, ఇండస్ట్రీని కూల్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ ఆ క్రాఫ్ట్ లో పనితనం కనపడదు అన్నమాట. ఏ క్రాఫ్ట్ అంటే కన్విక్షన్ లూజ్ అవుట్ అవ్వాలి కదన్నా, ఎనీథింగ్. అంటే అండ్ నువ్వు చూసుకుంటే ఇప్పుడు ఇదే సినిమా తెలుగులో తీసుకుంటని చెప్పాను, కానీ ఇదే సినిమా ఆ కన్విక్షన్ లేకుండా, ఆ క్లైమాక్స్ లేకుండా చూస్తే మనం పాడ్కాస్టే చేసేవాళ్ళం కాదు. అసలు ఏముందిలే మాట్లాడడానికి అన్న జోన్ లో ఉండేటోళ్ళం కాదు. ఐ థింక్ వీ కెన్ టై ఇట్ అప్ టు హౌ ద పాడ్కాస్ట్ స్టార్టెడ్, రైట్? బికాస్ ఎవ్రీబడి సెడ్ ద రైటింగ్ ఇస్ నాట్ సో గ్రేట్, బట్ టాక్ కూడా ఏముందంటే డైరెక్షన్ బాగుంది. అంటే పీపుల్ ఆర్ లైకింగ్ ద కన్విక్షన్ ఆఫ్ దిస్ డైరెక్టర్, దిస్ విజన్. గ్రాంటెడ్ గా అయితే తీసుకోలేదు. దట్స్ వాట్ ఐ లైక్డ్ అబౌట్ ద ఫిల్మ్. ఇట్స్ నైస్, ఫన్ ఫిల్మ్, చూడొచ్చు. అంటే ఇలాంటి సినిమాలు తెలుగులో తీయట్లేదు అంటే ఓకే, మేబీ అంటే గ్యాంగ్స్టర్ డ్రామా అట్లాంటి జోన్ కి మన వాళ్ళు అంత గొప్ప వెళ్ళరు. అంటే సో నా పాయింట్ ఏంటంటే, సో దసరా హ్యాస్ దట్ మోర్ వెరీ తమిళ్ వైబ్ అనమాట, తమిళ్ ఫ్లేవర్ అనమాట. ఇట్ ట్రైస్ టు బి ఏ తమిళ్ ఫిలిం. ఇట్ ఈస్ ఎ తెలుగు ఫిలిం, బట్ ఇట్ ట్రైస్ టు బి ఏ తమిళ్ ఫిలిం అనమాట. వానబీ ఉంటుంది చాలా. సో యూ కెన్ కంపేర్ దసరా టు ద, అగైన్ ఇట్ మైట్ ఫీల్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్, బట్ అగైన్ రాయన్ని దసరాని ఒక లెవెల్లో పెట్టి మీరు కంపారిజన్ చేయొచ్చు. అండ్ కొన్ని చోట్ల దసరా ఎక్సెల్స్ ఆల్సో. ఐ డోంట్ డినై దట్ దసరా ఎక్సెల్స్. సేమ్ థింగ్ ఫర్ రాయన్ ఆల్సో. నో, ఇట్ క్రంబుల్స్ వెన్ ఇట్ గోస్ టు సెకండ్ హాఫ్. అండ్ అక్కడ కూడా వానబీ ఉంటుంది, ఏదైతే రామ్ రావణ్ వాట్ ఎవర్ that he's going for in Dasara also, he goes for that just because he wants to go for that, not because the story is demanding or the characters are demanding. Correct. A random unte koni choices. Correct. And climax kuda wrap up chesinatte untundi kada, that he just goes to her and then tells her blah blah. Agam untadi second and like climax edi edo untadi. Yeah, but so anyway, so that was the point. నేను ఇది ఎందుకు చెప్తానంటే, ఇంతకు ముందు కన్విక్షన్ పాయింట్ ఐ జస్ట్ వాంట్ టు ర్యాప్ ఇట్ అప్. అంటే గ్యాంగ్స్టర్ డ్రామా అని తెచ్చాం కాబట్టి చెప్తున్నాను. రీసెంట్ గా తెలుగులో ఒక గ్యాంగ్స్టర్ డ్రామా వచ్చిందని చెప్పి some people said it was nice, many said it did not work out. Harom Hara అని చెప్పి సుధీర్ బాబు ఫిల్మ్ కేమ్ అవుట్, రైట్?
చూడలేదు. నేను పర్సనలీ నేను మొన్న ఊరికే నేను చూసాను. అన్ఫార్చునేట్ ఐ కుడెంట్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఐ ట్రైడ్ బట్ ఐ కుడెంట్. మా లొకేషన్ లో రాలేదు సినిమా. సో ఇప్పుడు శాండీ గానీ పృథ్వీ అన్న గానీ ఏదైతే చెప్తున్నారో కన్విక్షన్ అని చెప్పి, ఆ సినిమాలో అన్నీ ఉంటాయి. సెట్ వర్క్ ఉంది, వాళ్ళకున్న బడ్జెట్ లో అవుట్పుట్ ఇస్ నైస్. బట్ రైటింగ్ లో నీకు తెలిసిపోద్ది దట్ ఓకే ఫైన్, కన్విక్షన్ లేదు. ఇట్ ట్రైస్ టు బి అ పుష్ప, ఇట్ ట్రైస్ టు బి అ కేజీఎఫ్. ఆల్ రెస్పెక్ట్ టు ద డైరెక్టర్, ఆయనకున్న బడ్జెట్ లో టెర్ఫిక్ అవుట్పుట్, లైక్ విజువల్లీ ఇట్స్ స్టన్నింగ్, బాగుంది సినిమా. ఆ కన్విక్షన్ క్రాఫ్ట్స్మెన్ లో కనిపించింది కానీ రైటింగ్ లో తెలియట్లేదు. ఎక్కడో రైటింగ్ అండ్ డైరెక్షన్ ఆర్ నాట్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. రైటింగ్ ట్రైస్ టు బి అ పుష్ప, బట్ ద డైరెక్టర్ వాంట్స్ టు డూ సంథింగ్ లైక్ అ వెరీ క్లాసీ మాస్ లేదా చేద్దాం అన్నట్టు ఉంటుంది. సో నాకు రాయన్ చూసినప్పుడు నాకు ఆ ఫ్రస్ట్రేషన్ లేదు. ఐ వాక్డ్ అవుట్ ఆఫ్ థియేటర్ థింకింగ్ దట్ మన తెలుగులో ఏదైతే మిస్ అవుతుందో అక్కడ అది కరెక్ట్ అవుతుంది. అండ్ ఇంకో సినిమా ఉంటుంది యాక్చువల్లీ, కార్తికేయ ఒక సినిమా వచ్చింది కదా, నేను చూసిండే రీసెంట్ గా. ఏది ఎవరిది? కార్తిక్ కార్తికేయ మన తెలుగు సినిమా. ఓ ఓకే, సారీ సో అది అగైన్ సో చాలా కన్వీనియంట్ రైటింగ్ ఉంటుంది. బట్ ఆ సినిమా చూస్తే నీకు అర్థమవుతుంది, ఓకే వీడు ఆడియన్స్ అయితే గ్రాంటెడ్ గా తీసుకోలేదు అని. ఎఫర్ట్ ఉంటుంది. ఓకే అంటే లైక్ ఇట్ ఇస్ అలాంటి సినిమా థియేటర్లో చూడొచ్చు ఒకసారి నువ్వు టైం పాస్ కి. నేను గ్రాంటెడ్ గా తీసుకున్నాను అయితే అనిపించదు. ఓకే ఇట్ ఈస్ వెరీ చాలా చాలా బేసిక్ ఆ సినిమా, బట్ ఏదో అంటే ఉంటది, అట్లీస్ట్ ఏదో ఎఫర్ట్ కనబడుతుంది ఎంతో కొంత. అంటే ఇట్స్ డన్ రైట్ అండి. లైక్ ఆ ట్రైలర్ కట్ చూసి నేనైతే ఐ డోంట్ వాంట్ టు గో టు ఫిల్మ్ ఆనెస్ట్లీ స్పీకింగ్, బట్ ఐ మేడ్ అ చాయిస్. నేను వెళ్ళాను థియేటర్ కి అండ్ ఐ కేమ్ అవుట్ వెరీ సర్ప్రైజ్డ్. గ్రాంటెడ్ గా తీసుకున్నట్టు ఉండదు, ఇట్స్ ఎంగేజింగ్, ఇట్స్ రొటీన్, ఐ విల్ నాట్ డినై దట్. వెరీ వెల్ డన్ ఫిల్మ్. నేను చాలా ఎంజాయ్ చేశా. నేను ఇంట్లో కూడా చూసా మళ్ళీ 2 times. చాలా బాగుంది సినిమా. అది కన్విక్షన్ అనేది కరెక్ట్ గా ఉండాలి అంతే. అన్నెసరీ అట్లీస్ట్ అది ఉంటే నీకు అంటే అది ఉంటే ఓకే సినిమాకి వెళ్ళొచ్చు టైం బోర్ కొడితే అని. అంటే సినిమాకి వెళ్ళిన తర్వాత నువ్వు నిమ్మ ఎందుకు వచ్చాము రా అన్న జోన్కి వెళ్ళిపోతున్నావు అనుకో, ఇక అది కరెక్ట్ కాదు కదా. లాంగ్ రన్నింగ్ ఫినామియా ఇది. 2010 అప్పటి నుంచే కనబడతా ఉంటది. ఇప్పుడు నువ్వు చూస్తే చాలా గోపిచంద్ సినిమాలు, ఆ మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు, ఈవెన్ రామ్ చరణ్ ఫిల్మ్స్ రామ్ చరణ్ సినిమాలు, రామ్ చరణ్ సినిమాలు. ఇన్ఫాక్ట్ మహేష్ బాబు has still been doing that. మహేష్ బాబు అంటే కన్సిస్టెంట్ గా ఎవరైనా చేస్తున్నాడు అంటే అదే ఎగ్జాక్ట్లీ. రెండు పేర్లు ఉంటాయి, రాజమౌళి సుకుమార్ అంటాం. అదే తప్ప రాజమౌళి సుకుమార్. హీరో పరంగా మాట్లాడుకుంటే అల్లు అర్జున్ అంతే. అల్లు అర్జున్ అంతే. త్రివిక్రమ్ also has been doing the same. And of course ప్రభాస్ పోస్ట్ బాహుబలి, ప్రభాస్ డిఫరెంట్ లీగ్. సో ప్రభాస్ ని కంపేర్ చేయొద్దు, ఈ లీగ్ లో కంపేర్ చేయొద్దు. I feel ప్రభాస్ has always been that bro. Actually I feel he doesn't get his due. Like ఎప్పుడు కొత్తగానే చేస్తాడు ప్రభాస్. He'll do a Yogi, then suddenly he'll do a Munna, then he'll do Mr. Perfect and Darling. So yeah, which is experimental. He has been that. చేస్తున్నాడు, ఇప్పటికీ చేస్తున్నాడు. ఈవెన్ రాజా సాబ్ ఆల్సో. See, like I mean, I'm not Maruti and all, but again, it is surprisingly. No, it's a remake. It is probably a remake of that Annabelle Sethupathi film anta. Vijay Sethupathi and some other heroine. Tamil cinema. Taapsee Pannudo cinema undi. And I don't think it's a remake. I mean, there was a Hollywood remake for Sandeep to direct, but I think Maruti is not doing a remake. Mari chuddam. Whatever, but horror comedy అనగానే I think it could be that అని అంటున్నారు. బట్ ఎనీవే, ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ వర్సిటాలిటీ, స్కేల్, ఆల్ దట్ అండ్ ఎఫర్ట్. సో కన్విక్షన్తో తీయాలి, ఆర్ తీస్తే బాగుంటుంది అనేది ఆడియన్స్. పుష్ప కూడా అందుకే కొంచెం కాస్త వర్కౌట్ అయింది నాకు. అంతే, అదేనేమో కన్విక్షన్. పుష్ప ఇస్ నథింగ్ న్యూ. నో బ్రో, పుష్ప ఇస్ great story, like great film. It's a great story. ఎలిమెంట్స్ తో నేను కొంచెం నాకంత మరీ ఎక్కువ గానీ, బట్ నేను సుకుమార్ కి ఫ్యాన్ కాబట్టి నాకు ఓకే, నాకు నచ్చిపోయింది సినిమా. ఫన్. ఐ థింక్ దట్ బ్రింగ్స్ us to the conclusion. జస్ట్ కన్విక్షన్ తో తీయండి గైస్ సినిమాలు ఎవరైనా కూడా, ఆర్ అప్రిషియేట్ ద ఫిల్మ్ విత్ దట్ కన్విక్షన్. అంటే సింపుల్, నేనేమంటున్నా, వెన్ పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ అండ్ సేయింగ్ కి మీ లైక్ మీకేంటి ఎఫర్ట్ ఎంత వెళ్తుంది అని, హెల్ప్ అస్
టు యాక్చువల్లీ రికగ్నైజ్ దట్ ఎఫర్ట్. అంటే Yeah. లైక్ Yeah, ఎంత see, this ఎంత is what I వెళ్తుంది tell సినిమా, my ఎంత వెళ్తుంది సినిమా right. తీయనికి మీకేం తెలుసు అని చెప్పి నువ్వు అక్కడ చూపించే దాంట్లో అది ఏం కనబడకపోతే వీ విల్ క్రిటిసైజ్. దట్ ఇస్ ద గివే. నువ్వు నాకు చూపి నీ ఎఫర్ట్, సుకుమార్ లాగా చూపి, రాజమౌళి లాగా చూపి, ఆర్ ఈవెన్ ఒక అజయ్ వాయు బేగం లాగా చూపి నేను మాట్లాడతాను నీతో కూర్చొని. నాకు ఒక 3-4 years బ్యాక్ నాకు కొటేషన్ చాలా స్ట్రాంగ్ గా హిట్ అయ్యేది. ఆ ఫిల్మ్ మేకర్స్ పెయిన్ ఒక ఫిల్మ్ మేకర్ కి తెలుస్తుంది అనుకుందాం. ఓకే, మీ ట్రైన్ టు బీ ఇన్ ద స్క్రీన్ రైటింగ్ స్పేస్ ఆర్ బీయింగ్ ఇన్ ఫిల్మ్ మేకింగ్, దట్ వోంట్ వర్క్అవుట్. ఎస్, మా పెయిన్ ఎవడు పట్టించుకోడబ్బా. దట్స్ వాట్ నేను ఇంత ఈజ్ ఆల్ అబౌట్. నువ్వు పూరి జగన్నాథ్ సేస్ మేము ఎంత చేసినా కూడా జనాలు ఆర్ బిజీ విత్ దర్ ఓన్ లైఫ్ థింగ్స్. ద ఓన్లీ వే దే కెన్ అప్రిషియేట్ అస్ ఆర్ ఎనీబడి ఇన్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఆర్ వాయిస్ షెల్ స్పీక్. లేకపోతే నువ్వు ఏం చేసినా ఏం వర్కౌట్ అవ్వదు అక్కడ. నువ్వు ఇన్ని కష్టాలు పడ్డానండి, నేను ఎన్ని పడ్డానండి, ఎవరికి లేవు కష్టాలు, మనందరికి ఉన్నాయి. నాకు ఎప్పుడైనా వచ్చి రివ్యూ రాస్తే ఫస్ట్ మాట వచ్చేది ఏమొస్తుంది, మీరు వెళ్ళి సినిమా తీయండి రావాలి అనిపిస్తుంది. బట్ నాట్ ఎవ్రీబడి కెన్ గో మేక్ అ ఫిల్మ్, రైట్? నో, ఎవ్రీబడి షుడ్ నాట్. వస్తాడు, ఎవ్రీబడి షుడ్ నాట్, రైట్? ఇప్పుడు అందరు సినిమాలు తీసుకొచ్చి టేక్ ప్రపంచం నడుస్తుంది. ఎవ్రీబడి ఈజ్ నాట్ అన్ ఆర్టిస్ట్ ఫండమెంటలీ. ప్రతి ఒక్క మనిషిలో ఒక ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ ఉంటుందేమో కానీ ప్రతి ఒక్క మనిషి ఆర్టిస్ట్ కాదు. అని సినిమా చూసిన తర్వాత ఒకే వీడొక ఆర్టిస్ట్ తీసాడు సినిమా అని అనిపించాలి కదా, ఎవడో తీసాడు అని అనిపించాలి కదా. ప్రాణం పెట్టి పనితనం చూపించి ఏదైనా ఒక కదిలించే కథ సినిమా తీస్తే అదే మాట్లాడుతుంది. నువ్వు మళ్ళీ బయటకు వచ్చి ప్రత్యేకంగా ఇంటర్వ్యూలో ఇంత కష్టపడ్డాని చెప్పాల్సిన అవసరం ఉండదు. మీ కథలోనే మీ సినిమాలోనే తెలిసిపోతుంది. నువ్వు అమ్మ నాన్న తమిళమ్మాయి, ఇడియట్ ఈ సినిమాలు తీసుకుంటే అంతెందుకు, ద మోస్ట్ వీకెస్ట్ వర్క్ ఆర్ యావరేజ్ వర్క్స్ లైక్ ఏక్ నిరంజన్, ముజ్జగాడు మంచి ఫిల్మే. ఇవన్నీ ఇట్ విల్ ఫీల్ లైక్ హీస్ హ్యావింగ్ ఫన్, బట్ అట్ ద సేమ్ టైం సినిమా తీద్దాం అనే ఒక ఇంటెన్షన్ కనిపిస్తుంది. చూడు, ఇది పూరి సినిమా, ద క్యారెక్టరైజేషన్ ఇస్ రిటన్ లైక్ దిస్. దాట్ ఈస్ మిస్సింగ్ నౌ డేస్. అంటే ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ అవుతుంది కదా 2 weeks లో, సో జస్ట్ పాప్డ్ ఇన్ మై మైండ్. ఐ డోంట్ నో, నేను చూడలేదు ఫస్ట్ పార్ట్ అంతా. ఇట్స్ వెరీ ఐరానిక్ బీయింగ్ అ పూరి ఫ్యాన్. So you can't, bro. If you're a true Puri fan, you shouldn't watch. Like exactly. That's why I avoided. At the first 10 minutes since I walked out, Naku. Honestly, I కూర్చోలేకపోయా. I couldn't see Puri doing. I don't know. No, వద్దులే. Yeah. So అంటే అదే కదా, పూరి తీస్తే ఒకప్పుడు ఉండేది అట్లా. ఇప్పుడు లైక్ బుజ్జిగాడు అంటే నేను మొన్న సినిమాలో పెద్ద లైన్ ఉండదు కానీ కూర్చోబెడతాడు. అరే ఇంకా జనాలు కొంచెం మాట్లాడండి, కొంచెం పాట, ఇంకా డైలాగ్ వాడతారు భయ్యా. లైక్ సీ హౌ ఇంపాక్ట్, కల్చరల్ ఇంపాక్ట్ ఆఫ్ పూరి జగన్నాథ్ ఇస్ దేర్ లే, అది తీసేయలేము. సో అంటే ఐ ఫీల్ ఆడియన్స్ అటెన్షన్ తీసుకురావడానికి టైం సరిపోద్ది అనుకుంటున్నాను నేనైతే. లైక్ అమ్మ నాన్న తమిళంలో ఒక్క బూత్ ఉండదు. చూసి రవితేజకి తీట్ ఉంటది, ఎవ్రీథింగ్ ఉంటది, పోకరిలో కూడా ఉంటది. అమ్మా నాన్న తమిళ పూరి స్పీక్ బ్రో, లైక్ పూరీస్ బెస్ట్ పీక్ అసలు. అంటే బట్ ఇప్పుడు ఏంటంటే లైక్ ఐ డోంట్ నో, ఈజ్ హీ ట్రైన్ టు డూ మాస్? లైక్ ఎందుకంటే అప్పుడు పూరి ఏం చేసినా మాసే. పూరి స్టైల్ ఏంటంటే నార్మల్ గా ఉన్న సొసైటీలో పాయింట్అవుట్ చేయడం, విచ్ వాట్ రాయన్ ఈస్ ఆల్సో ట్రైన్ టు డూ. బట్ we as films or filmmakers, but what I feel, what filmmakers are trying to do is they're trying to be very apparent. Like Puri, Ismart Shankar teaser lo, it just starts with the booth. అంటే తీయాలని తీస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, which is something is కన్విక్షన్ ఏమీ కనిపించదు. అదే చెప్పాలనుకుంటాను నేను. ఆన్ ఫేస్ దసరాలో నీకు అది కనబడుతుంది. సో దసరాలో ఆ కన్విక్షన్ కనబడుతుంది ఫస్ట్ హాఫ్ లో అయినా నీకు. బట్ అట్లా చాలా సినిమాలు వచ్చిన తర్వాత అది కూడా ఎక్కడ ఏమీ ఉండదు. వెరీ వెల్ డన్. దసరా ఇంటర్వెల్ ఎగ్జాక్ట్లీ చాలా బాగా తీసాడు. వెరీ వెల్ డన్. అంటే మాట్లాడుకున్నారు బ్రో, పీపుల్ థాట్ ఎవడు ఇంకో ఆర్జీవి లా వచ్చాడు ఆ సీక్వెన్స్ సైలెన్స్ తో. కానీ సెకండ్ హాఫ్ లో మొత్తం వాటర్ షెడ్, అది తర్వాత మొత్తం బిస్కెట్. అంటే బేసిక్ గా అప్పుడు ఏమర్థమవుతుంది నీకు, ఫస్ట్ హాఫ్ వరకే సినిమా రాశాడు, సెకండ్ హాఫ్ రాయలేదని అర్థమవుతుంది. ఆర్ రాసిన సినిమా తీయలేదు సెకండ్ హాఫ్. అనిపిస్తుంది ఇఫ్ యువర్ థర్డ్ యాక్ట్ హ్యాస్ అ ప్రాబ్లమ్, ఇట్ మీన్స్ ద ఫస్ట్ యాక్ట్ ఇస్ అ ప్రాబ్లమ్. దట్ మీన్స్ ఫస్ట్ యాక్ట్ కూడా మారల్లీ చూసుకుంటే తప్పే రాసినట్టు. ఇఫ్ యూఆర్ థింకింగ్ దట్ వాస్ ద ఎండింగ్,
బట్ మన ఏదైనా ఇండస్ట్రీలో యా దెర్ ఇస్ ట్రూ ట్రూ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్, దట్స్ వై ఐఎమ్ టెలింగ్ యూ. ఫస్ట్ హాఫ్ లాక్ చేసేస్తారు సినిమాని. ఫస్ట్ హాఫ్ ఇస్ ఆల్వేస్ లాక్ బికాస్ దట్స్ హౌ యూ స్టార్ట్ అ ఫిలిం. అండ్ విలన్ వరకు ఎక్కడ పాయింట్ వస్తారు అక్కడికే చెప్తున్నారు. సో హ్యాపెనింగ్ అండ్ ఐ వోంట్ blame it. I will just suggest filmmakers to write more. That's it. Yeah. Anyway, I think yeah we can That's amazing. end the podcast on that note. అంటే ఎక్కడి నుంచి ఒకరికి టాంజెంట్ ఎటో వెళ్ళిపోయింది. Yeah. బట్ యా ఐ మీన్ సినిమా చూద్దాం. ఎవ్రీ ఫ్రైడే మా పాడ్కాస్ట్లో అయితే వస్తాయి. మా పాడ్కాస్ట్ అయితే వినండి. మంచి సినిమాలు, గొప్ప సినిమాలు వస్తాయని ఆశిస్తాం. ఆశ ఎప్పుడు ఉంటుంది. అండ్ శరణ్య, థ్యాంక్స్ ఫర్ ద టైమ్ మ్యాన్. Appreciate it. My pleasure. Yes. My pleasure. Yeah. ప్రతి శుక్రవారం వస్తామండి. మళ్ళీ వచ్చే శుక్రవారం కూడా మళ్ళీ వస్తాం. అంతవరకు చూస్తుండండి. నమస్కారం.